ఓకే అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. సో నిన్నటి దినంన మనము ఒక నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని ప్రారంభించుకున్నాం. ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్. ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్. ఒక విశ్వాసి యొక్క పాత్ర ఎలా ఉండాలి? కుటుంబంలో, స్వకుటుంబంలో ఎలా ఉండాలి? మరి సంఘంలో ఎలా ఉండాలి? మరి సంఘంలో క్షేమాభివృద్ధి కలిగించే విధంగా ఉంటుందా? మరి సమాజంలో వెలుగుకరంగా ఉంటుందా? ఈ 3 ఏరియాలలో తన పాత్ర ఎలా పోషిస్తున్నాడో ప్రతి విశ్వాసి పరిశీలించుకోవాలి. అయితే సంఘంలో, సమాజంలో తన పాత్రను పరిశీలించుకోవడానికి ముందు ఒక కుటుంబంలో, తన కుటుంబంలో, స్వకుటుంబంలో తన పాత్ర ఎలా ఉంది అన్నది ప్రారంభించుకోవడం, తెలుసుకోవడం, మార్చుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం. బైబిల్ అంతట్లో కూడా ఈ 3 సందర్భాలకు సంబంధించినవి స్వకుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఈ 3 ఏరియాలలో ఎలా ఉండాలి అనే దానికి బైబిల్‌లో కావాల్సినన్ని రిఫరెన్స్‌లు ఉన్నాయి. కావాల్సినన్ని లేఖన భాగాలు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. సో నిన్నటి దినమున మనం ఒక భర్తగా, ఒక భార్యగా వారి పాత్ర ఏంటిది అనేది మనము చూద్దాం. ఏలే గారు మంచి భర్తగా, మంచి భార్యగా అని పెట్టమన్నారు. అది ఆలోచించామండి. అవన్నీ అవన్నిటి రీజన్ ఉన్నాయి. ఫస్ట్ ఒక భర్త, భార్య కరెక్ట్‌గా ఉంటే మంచి అనేది అవసరం లేదు. అసలు మంచి, చెడు అనేది ఉండదు. భర్త, భార్య అనే క్యారెక్టర్ అనేది కరెక్ట్‌గా పోషిస్తే అక్కడ మంచి భార్య, మంచి భర్త అనే పొజిషన్‌లు ఉండవు వాస్తవం చెప్పాలంటే. బిబ్లికల్‌గా చూస్తే మంచి భార్య, చెడ్డ భార్య గురించి మనం ఎక్కువగా మంచి భర్త, చెడ్డ భర్తల గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. దాని అర్థమే అది. లేఖనానుసారంగా ఉండడం అంటేనే మంచి భర్తగా అంటే వాక్యానుసారమైన భార్యగా, వాక్యానుసారమైన భర్తగా ఉండడం అంటేనే దాని అర్థం అది. మంచి భర్త, మంచి భార్య అని. ఓకే. సో, ఒక వాక్యానుసారమైన భర్తగా, ఒక వాక్యానుసారమైన భార్యగా మరి చేయాల్సినవేంటివి, చేయకూడనివేంటివో మనం చూద్దాం. నిన్నటి దినం మనం ఉపోద్ఘాతం చూశాం. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఒక్కొక్కటి పాయింట్ వైజ్‌గా పై రిఫరెన్స్‌లను ఆధారం చేసుకొని మనం నిన్న రిఫరెన్స్‌లు చదువుకున్నాం. ఆ రిఫరెన్స్‌లు ఆధారం చేసుకొని కొలస్సీల పత్రిక 3వ అధ్యాయం కావచ్చు, 18, 19 వచనాలు, ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం కావచ్చు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాలు కావచ్చు, ఎక్కడెక్కడ తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కావచ్చు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములను ఆధారం చేసుకొని వాటి యొక్క సారాంశాన్ని వెలికి తీసినటువంటి విషయాలనే మళ్ళీ ఇక్కడ మనం చూస్తాం. ఆల్రెడీ రిఫరెన్స్‌లన్నీ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు వాటి యొక్క భావన చూద్దాం. వాటి యొక్క భావం చూడడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1, ఒక వాక్యానుసారమైన భర్త భార్యను ప్రేమించాలి. అలాగే వాక్యానుసారమైనటువంటి భర్తకు వాక్యానుసారమైన భార్య అయితే భర్తకు విధేయత చూపాలి. 2 విషయాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. దీని గురించి మీరు ఎన్నో సార్లు వినుంటారు. ప్రతి పెళ్లి ప్రసంగంలో వినుంటారు. మీరు కూడా ఎన్నోసార్లు పెళ్లిళ్లలో ప్రసంగాలు చేసి ఉంటారు. ఈ 2 మాటలైతే మీకు తెలియనివి కావని నేను అనుకుంటున్నాను. అవునా అండి? బాగా తెలిసుంటది నాకంటే ఎక్కువనేమో బహుశా. హలో! తెలుసయ్యా, తెలుసు. అయ్యా వాక్యం మీకంటే ఎక్కువే తెలుసు. అదే. మీరు 4 ఆకులు ఎక్కువే చదివారు. మీరైతే ఇంకెక్కువ తెలుసు. సో, ఓకే. భార్యను ప్రేమించాలి అంటే ఏంటిది అసలు? చెప్పగలుగుతారా? భార్యను ప్రేమించడం అంటే అర్థం చెప్పగలుగుతారా? సరే, మనం ఆ, ప్రేమిస్తున్నామా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ ప్రేమించడం అంటే అర్థం తెలుసా? నేను కూడా నేర్చుకుంటాను ఇంకా స్టిల్. మీకేమైనా ఆమె తెలిస్తే చెప్పండి. ఎక్కువ చదువుకున్న వాళ్ళు చెప్పండి ఆమె దయచేసి. ఆమె అవసరతలు గుర్తెరిగి అన్నిటినీ తీర్చి ఉమ్, ఆమెను ఆమెను అన్ని విషయాల్లో హానర్ చేస్తా ఉండాలి, ఉమ్. గౌరవించాలి. ఎలాగా? ఆమె అవసరతలన్నీ తీర్చే విధంగా ఉండాలి భార్యను ప్రేమించడం అంటే. ఓకే. ఇంకా ఎవరైనా? ఆ, హలో అండి.
ప్రేమించడం అనే దానికి ఏకీభవించడం లేక ఆ ఆ, వారిని ఆలోచనలు కావచ్చు, ఆ ఉద్దేశాలు కావచ్చు, మనం రెస్పెక్ట్ ప్రేమించడం అన్న సంరక్షణ, భద్రత, భరోసా కల్పించడం ప్రేమించడం అని అర్థం. ఓకే, ఏకీభవించడం అంటే ఏం చెప్పినా ఏకీభవించడం అని అర్థమా? నాకు అర్థం కాలేదు. ఏకీభవించడం అనే పదం అంటే కొన్ని అంటే పదాలు. అంటే గౌరవించడం, ఏకీవించడం అంటే కొంతమంది లెక్క చేయకుండా నువ్వేంది నాకు చెప్పేది, నాదే నెగ్గాలనే తత్వం కాకుండా ఏదైనా ఫ్యామిలీ పరంగా కావచ్చు, దైవికంగా కావచ్చు, కొన్ని తలంపులు, ఆలోచనలకు గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వుతూ భద్రత, భరోసా కల్పిస్తూ సంరక్షించడం. ఓకే, ఇంకా ఎవరైనా? హలో అండి. ప్రతి భావం మంచిగా తెలియపరచాలి. ప్రతి ప్రతి భావం అవసరత మంచిగా తెలియపరచాలి అంటే డిక్షనరీ తీసుకొచ్చి ఒక్కొక్క పదం చదువుకుంటూ దాని అర్థం చెప్పడమా? లేదు సార్, ఏ పనిలోనైనా మనం ఇది చేయాలి, ఇది చేస్తే మంచిగా ఉంటది అని ప్రతి పని గురించి, ప్రతి అవసరత గురించి వివరించాలి. ప్రతి కష్ట సుఖముల ఓకే. గురించి ఇలా ఉండాలి. వాక్యం ఇలా చెప్తుంది, మనం ఇలాగ దేవునిలో ఉండాలి, మనం ఒక సేవకులము అని, మన ఒక సంఘానికి ఒక పెద్దలమై ఉన్నామని చెప్పేసి చెప్పాలి. ఓకే, అది ప్రేమించడం అవుతుందా, బోధించడం అవుతుందా? మీరు బోధించాలనుకుంటున్నారా, ప్రేమించాలనుకుంటున్నారా? మంచి అంటే భావాలతో కల్పించినప్పుడు అంటే అదే ప్రేమించినట్టు అవుతుంది సార్. బోధించడం ప్రేమ కాదు, కానీ ప్రేమలో బోధించడం కూడా ఉంటుంది. రెండు వేరు వేరు. అవును. ఓకే, ఇంకా ఎవరైనా? ఓకే, మనము ఫ్యామిలీ సెమినార్లో చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇక్కడ ఎంతవరకు అవసరం అంతవరకు చూద్దాం. సో భార్యను ప్రేమించడము అని అంటే వాస్తవం చెప్పాలి అంటే సంరక్షించడం, లేదంటే యేసుప్రభు చెప్పినట్టుగా ప్రేమ అంటే ఆమె కోసం, యేసుప్రభు సంఘం కోసం అనే మాటను మనం చూసినప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. ఏంటిది అది అంటే, యేసుప్రభు అంటే సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను, అట్టిది మరేదైనా లేక ఒక డాగు మచ్చ ఏమి లేకుండా దాన్ని పవిత్రపరిచి దానిని పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడంట. యేసు ప్రభు సంఘము కొరకు ఎంత కమిట్మెంట్ తీసుకున్నాడు, సంఘము కొరకు ఎంత త్యాగం చేశాడు, సంఘ సంరక్షణ కొరకు ఏమేం చేశాడు అనే విషయాలను మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసాం. అంటే యేసు ప్రభు సంఘం కొరకు ఏం చేశాడో అలా చేయడం గురించినటువంటి విషయాలను అక్కడ చెప్తున్నాడు. అంటే కిందికి వచ్చినప్పుడు అది వివరణాత్మకంగా మనం చూస్తాం. ఏంటంట, తన సొంత దేహమును ద్వేషించువాడు ఈ భూమి మీద ఎవడు ఉండడు. అవునండి? అంటే తన సొంత దేహాన్ని ద్వేషించేవాడు, గాయపరుచుకునేవాడిని ఏమంటారండి? హలో, మెంటల్ వాడు పిచ్చోడు అంటారు. పిచ్చోడు అని అంటారు. తన సొంత దేహాన్ని గాయపరుచుకునేవాడిని పిచ్చోడు అంటారు. అవునా? అమ్మా లావణ్య, నువ్వు అన్ని గీతలు వేస్తున్నావు, ఫోన్ జాగ్రత్త పట్టుకోమ్మా. స్క్రీన్ మీద చూడండి ఒకసారి, అన్ని గీతలు వేస్తున్నావు దయచేసి. ఇంతమంది వీడియో ఆన్ కూడా చేసుకున్నారు, చూసుకోండి ఎవరు ఎక్కడ ఉందనేది. మీకు కనిపిస్తున్నాయండి ఏమన్నా? ఓకే, సో అంటే ఒక రాయితో ఒకడు కొట్టుకుంటున్నాడు అంటే వాడిని పిచ్చోడు అంటారు. అవునా? అవునన్నా. ఒక రాయితో వాడి చేతుల మీద గీతలు పెట్టుకుంటున్నాడు, లేకపోతే ఇంకేదో చేస్తున్నాడు, వాడి గాయపరుచుకుంటున్నాడు అంటే పిచ్చోడు అయితేనే అలా గాయపరుచుకుంటాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, భార్యను ప్రేమించడంలో ప్రధానమైనటువంటి మరొక అద్భుతమైన విషయం అక్కడ పౌలు రాస్తున్నాడు, ప్రభు స్వయంగా చెప్పినట్టుగా. అది ఏంటి అంటే తన సొంత శరీరం వలె భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలా?
సొంత శరీరం వలె. మనకు ఆది కాండంలోనే వారు ఇక మీదట ఒక్కరు గాక ఇద్దరు అవుతారు, ఏక శరీరం అవుతారని చూస్తున్నాం. అంటే దేహాలు వేరైనా మనసు ఒకటే, ఇద్దరు ఒకటే అయి ఉండాలి. ఎదుటి వ్యక్తి యొక్క దేహాన్ని సొంత దేహంగా భావించాలి. అవునండి. అవునండి, అవును. ఏకదేహం. ఆ, అవునండి. అంటే వారి మనస్సును, వారి శరీరాన్ని, వారి యొక్క భావోద్రేకాలు బాగా వినండి. వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క మనస్సును, వారి యొక్క భావోద్రేకాలు, ఎమోషన్స్, ఈ మూడింటిని అర్థం చేసుకోవడం. నిజంగా చెప్పాలి అంటే ఈ మూడింటిని అర్థం చేసుకోవడం ఎంత ట్రై చేసినా మగాడిలో మృగం ఉంటదేమో అని అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు. నిజమే అంటారా? ఇద్దరిలో ఉంటదన్న మృగం, ఇద్దరిలో ఉంటది. అంటే ఏలే గారు, మీరు ఇంకా పూర్తిగా రాను. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి. తర్వాత విషయం నేను అంటే నాకేంటంటే అడిగిన ప్రశ్నకు జవాబు నేను అక్కడికి రాలేదు, ఇంకా స్త్రీల దగ్గర రాలేదు. ఫస్ట్ పురుషుల కాంటెక్స్ట్లోనే అడుగుతున్నాను. వాళ్ళ పురుషులకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. భావోద్రేకాలు మృగంలాగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. హలో అండి. ఏమంటారు? పురుషులలో కొంచెం మృగ స్వభావం, జంతు స్వభావం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? అవునన్న, అవును. ఎస్. జంతు స్వభావం ఉంటదన్న. అవును, అవును, ఉంటది. స్త్రీల క్రూరత్వం, కంటే ఎక్కువ ఉంటుంది. మూర్ఖత్వం. స్త్రీల కంటే ఎక్కువ ఉంటుంది అంటున్నా. స్త్రీలలో జంతు స్వభావం ఉంటుందో లేదో సెకండరీ, అది ఇప్పుడు ఇంకా అక్కడికి రాలేదు మనం. కానీ పురుషుల్లో మాత్రం భయంకరంగా ఉంటుందని నేను డైరెక్ట్ స్టేట్మెంట్ చేస్తున్నా. మీరు ఏమంటారు? ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? పురుషులుగా ఉంటుంది. అవునయ్యా. ఇప్పుడు మీరు అన్నారు ఏలే గారు ఆళ్ళ కూడా ఉంటుంది అంటే నేను ఒక మాట చెప్తున్నానండి. పురుషులకి అనారోగ్య పాలైనప్పుడు, పురుషులకి ఆరోగ్యం బాగలేనప్పుడు జనరల్గా నాకు తెలిసి ఎక్కువ మంది స్త్రీలు అయితే దగ్గరుండి ఉపచారం చేయడము, పరిచర్య చేయడం చేస్తారు. ఏమంటారు? అవునన్నా, అవును. అవునవునన్న. నిజమేనా? నిజమే. నిజమే. అవునన్నా. అదే మన భార్యలు అస్వస్థత గురై అనారోగ్యం పాలై జ్వరమైనప్పుడు ఎంతమంది సేవ చేస్తారు చెప్పండి? నేను చేస్తాను. తక్కువ మంది అన్న. అంటే అప్పుడు వాళ్ళంత కాకపోయినా చేస్తాం. వాళ్ళంత అప్పుడు కాకపోయినా మొగాని హృదయం చాలా కఠినంగా ఉంటుందని నేను పరిశోధనలు తెలియలేదు. నిజమేనా? నిజమే. నా కొన్ని కఠినత్వం ఉన్నారంటే సందర్భాలలో పట్టించుకోకుండా తల్లిగారింటికి పో, నీ ఇంటికాడ నువ్వు చూపించుకోపో అనేది కఠినత్వం వేరు. కొంచెం అంటే అంత ఫుల్ఫిల్ గా చేయకపోయినా చూపించడం, బాధ్యత తీసుకోవడం, కేర్ తీసుకోవడం అయితే ఉంటది కదన్న. కొన్ని ఏలే సందర్భాలలో గారు, కఠినం నా ఉంటుంది. ప్రశ్న ప్రతి దాంట్లో మీరు వేరే అర్థం చేసుకుంటున్నారండి. మీరు ఎందుకు బ్యాలెన్స్ చేయడానికి ఎందుకు చూస్తున్నారు? నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, మీకు అర్థం అవుతలేదు నా ప్రశ్న. నేను స్త్రీ కంటే మొగానులో ఎక్కువ ఈ కఠినత్వం ఉంటుందని మాట్లాడుతున్నా. మీరేమో బ్యాలెన్స్ ఎందుకు చేయాలని చూస్తున్నారండి? నాకు అర్థం కాలేదు. అంతకంటే కొన్ని కొంతమంది స్త్రీలు సందర్భాలలో నేను సందర్భంలో ప్రశ్న అడుగుతున్నానండి, మీరేమో వేరే రకంగా వెళ్తున్నారు. ప్రతిదానికి వేరే కోణంలో తీసుకొస్తున్నారు. నేను అడుగుతుంది ఏంటిది? స్త్రీల కంటే పురుషులు చూసుకోరని చెప్తున్నానా? పురుషులలో వారికి కొంచెం కఠినత్వం ఎక్కువ ఉంటుందని నేను ప్రశ్నించానండి. కఠినత్వం గురించి అదే మృగత్వం కనబడుతుంది అంటే అదే అండి, మీరు మంచిగా వినండి. మీరు ఆసక్తి పరులు కాబట్టి మీరు ఎక్కువ మంచిగా శ్రద్ధగా వినండి. మీరు అటువైపు చూడకండి, ఇటువైపు ప్రశ్న అంటే ఇటువైపు నుంచి జవాబు. అటువైపు నేను రాలేదు ఇంకా, రెండో సైడ్. నేను కాయిన్ గురించి, బొమ్మ గురించి మాట్లాడితే మీరు బొరుసు గురించి మాట్లాడుతున్నారు. అదే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇది నేను మాట్లాడే ప్రతి మాట జగమెరిగిన సత్యం అండి. ఇది ఏంటిదంటే ఇది పరిశోధనాత్మక సంబంధించిన విషయం, ఇది వ్యక్తిగత విషయాలకు సంబంధించింది కాదు.
అంటే నేను అలా ఉండను, లేకపోతే ఒకరిద్దరు అలా ఉండకపోవచ్చు. ఇప్పుడు వ్యక్తి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఇక్కడ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామా అంటే సమస్యల గురించి, అంటే స్వభావం గురించి మాట్లాడుతున్నామా? స్వభావం గురించి. స్వభావం గురించి అండి. హలో అండి. స్వభావం గురించి అన్న, అవునండి. మనిషి యొక్క స్వభావం. స్వభావం గురించి అన్న. నేను అడిగింది ఏంటి, అందుకే పోలిక కూడా చెప్పాను. వాళ్ళు మనల్ని కేర్ తీసుకునేంతగా మనం తీసుకుంటాం అనేది నా ప్రశ్న. ఏమంటారండి? కరెక్ట్ చెప్పండి ఇప్పుడు. సరే, నా ప్రశ్న మీకు ముందు అర్థం కాకపోతే నన్ను క్షమించండి. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను. వాళ్ళు మనము అనకుండా సామాన్యంగా అంటే బాగుంటదేమో. ఆ? అంటే మీరు అడిగే దాంట్లో వాస్తవమే. గుణ లక్షణాలు చెప్తున్నప్పుడు సహజంగా పురుషుల్లో అంటే బాగుంటది. మనము అంటే అక్కడ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కదా అని నా అర్థం. మీరు ఎప్పుడు అలాగే అర్థం చేసుకుంటే ప్రాబ్లం. మనం అన్నప్పుడు పురుషులనే అర్థం వస్తుంది అండి. మీరు నిజంగా మరి ఎలా తీసుకుంటారా? కానీ మనం అన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పురుషుల గురించి లేదా భర్తల గురించే కదా. ఓకే అన్న, ఓకే అన్న. అంటే ఇందులో కూడా స్త్రీలు కూడా ఉన్నారు కదా అన్నట్టుగా ఏలే గారు అంటున్నారు ఈ జూమ్ లో. అబ్బా, మీకు ఇంటర్ప్రిటేషన్ తెలుసా ఓకే అన్న, అయితే? ఓకే అన్న. అంటే ఏలే గారు మనసులో ఏముందో మీరెలా పసిగట్టారు? నాకు అర్థం కాలేదు. ఏలియా గారు అన్న అమ్మ వాస్తవానికి స్త్రీలలో పురుషులను ఆలోచిస్తే పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ ప్రేమ ఉంటదన్న. కొన్ని సందర్భాలలో పురుషులు మృగంగానే ప్రవర్తిస్తారు. అది సహజంగా జరుగుతున్నటువంటి విషయం అన్న, జగమెరిగిన సత్యం అది. అదే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, దాన్ని కంప్లీట్ చేయనివ్వండి. సరే, మీకు అర్థం కాలేదేమో, మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాయి. మీకు ఇలాగైతే కాదు. ఒక పురుషుడు స్త్రీని విషయంలో, అంటే స్త్రీ విషయంలో చాలా ఏరియాలలో కఠినంగా ప్రవర్తిస్తాడు, చాలా ఏరియాలో మృగంగా ప్రవర్తిస్తాడు. అవునండి? అంటే వాళ్ళకి అనారోగ్యము, అనారోగ్య పరిస్థితుల్లో కొంత నిర్లక్ష్యం చేయడం, బయటకు వెళ్ళడం, పట్టించుకోకపోవడం, ఆరోగ్యం కంటే బయట పనులకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయండి. అంటే ఖచ్చితంగా ఇంట్లో అవును. కొన్ని విషయాల్లో సహకరించకపోవడం, నాకు బయట మీటింగే ఇంపార్టెంట్, లేకపోతే బయట నాకు విజిటింగే ఇంపార్టెంట్ అనే కోణం కూడా కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, పురుషుడు అవునండి. ఫైనాన్షియల్ విధముగా కూడా కఠినంగా చూపుతాడు. అవును, వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరం ఉన్నా, లేకపోతే కొంతమంది అంత ఈజీగా ఇవ్వరు, చాలా కఠినంగా వివరిస్తారు. అంత మాత్రమే కాదు, చెప్తున్నాను అంటే ఎందుకన్నామంటే ఇది పరిశోధనాత్మక విషయం. పురుషులు స్త్రీలను చాలా రకాలుగా మానసికంగా వేధిస్తారు, శారీరకంగా వేధిస్తారు. మీరు రాత్రి అయితే చాలు పురుషుడు మృగమైపోతాడు. అంటే ఎన్ని చేసినా మళ్ళా రాత్రి కాగానే పురుషుని ఒక అవతారం ఉంటుంది. అవునండి? అవునండి. అవునవును అవునవును. అంటే నేను దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను, నేను ఎలాంటి మృగాలను చూశానో చెప్తున్నాను. అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళు అంటే మంత్లో ఉన్నప్పుడు కూడా వదలని పురుష పుంగవులు నాకు తెలుసు. జ్వరం వచ్చినా కూడా, మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాత్రి అయితే ఖచ్చితంగా కావాల్సిందే. అలాంటి ఏమంటారు, భయంకరమైనటువంటి అంటే పురుష స్వభావం కలిగిన వాళ్ళు తెలుసు. అన్యులో అయితే మూర్ఖత్వం. చెప్పండి లేదరు. అదే మూర్ఖత్వం అన్న, మూర్ఖత్వం. అదే అండి, అన్యుల్లో కాదు, క్రైస్తవులోనే కొరకడము, గిల్లడము, గిచ్చడము. అన్యులైతే సిగరెట్లతో కాల్చే వాళ్ళు, మృగాలు కూడా తెలుసు నాకు. ఇవి చేస్తుందండి స్త్రీ ఇవన్నీ రివర్స్ లో? చేయదండి, వాస్తవం మీరన్నది. హలో అండి, అన్ని జనులు మాట్లాడరేంటండి? వాస్తవానికి స్త్రీలు చేయలేరన్న, పురుషులు అయితేనే చేయగలుగుతారు ఇవి. మరి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలో ఏమైనా ప్రాబ్లం ఉందా ముందు చెప్పిన దాంట్లో? ఏం ప్రాబ్లం లేదండి. సో పురుషులు ఎలా ఉంటారు అంటే నిజంగానే చూసాం, నిజంగా వాస్తవమైన విషయం, అది పరిశోధాత్మకమైన విషయం. స్త్రీలు అంటే ఇక్కడ విషయం ఏంది అంటే మీకు అర్థం కావాలా. మీకు ఆరంభంలో ఉన్న విషయం చెప్పినది మర్చిపోకండి, మరలా చెప్తున్నా. 90/10 ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుందా అండి? ఇప్పుడు అందరు ఎక్కువ అలా ఉన్నారంటే మీరు అందరిని ఎందుకు తీసుకుంటారంటే, నేను ఎన్నోసార్లు చెప్పినది 90%, 70%, 80% తీసుకోవాలని. అవునా అండి? అవునవునవును. ఈ కామన్ సెన్స్ ఎందుకు కోల్పోతాం మనం అంటే? ఏదైనా కానీ ఎక్కువ మంది అలా ఉన్నారంటే అర్థమైంది, ఎక్కువ మంది అని అర్థం, అందరికి 100కు 100 అని అర్థం ఎందుకు తీసుకుంటారండి? అది రాంగ్ అండి. ఒక స్టేట్మెంట్లో అట్లా ఉండదు.
నేను ఎన్నోసార్లు చెప్పిన 90/10 ప్రిన్సిపల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతారు అందరూ కూడా. ఔరంతా చెడ్డోళ్ళు అంటే ఇక ఒక్కడు మంచోడు లేడా అనే అర్థంలో తీసుకుంటే అది అర్థమే ఉండదు. అవునండి. మీకు ఇంతకుముందు తీతులో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, క్రేతీలు ఎల్లప్పుడూ చెడ్డవారు దుష్టమృగములు అంటే అందులో ఒక లేచి అందరమా నేను మంచోనే కదా అన్నాడండి. అరే దాని భావం అర్థం చేసుకోరా అండి ఎంత ట్రై చేసినా. ఇప్పుడు పౌలు రాశాడండి, క్రేతులు ఎల్లప్పుడూ చెడ్డవారు దుష్టమృగములు అంటే క్రేతు పట్టణములుగా మంచోడు ఉండడండి. మీరు చెప్పండి. హలో అండి. ఒకళ్ళిద్దరు ఉంటారు. 90% మూర్ఖంగా ఉంటారన్న. ఉన్నా ఉంటారు. అవును. మెజారిటీ అంటే మీరు మెజారిటీ మాట్లాడుతున్నాడు. అంటే మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం. నేను పురుషులలో స్త్రీల కంటే ఎక్కువగా మృగ స్వభావం ఉంటుందని మెజారిటీ గురించి మాట్లాడుతున్నాం, వాస్తవమైన విషయాలు మాట్లాడుతున్నాం. సో మీరు అలా కన్ఫ్యూజ్ కాకండి దయచేసి, వెంటనే అఫెండ్ కాకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. ఇది వాస్తవం చెప్తున్నా, దీన్ని జీర్ణించుకోవడానికి ప్రాబ్లం ఏముంది? నిజం చెప్పండి. నేను ఓపెన్గా చెప్తున్నా, నాలో కూడా ఉంటుందా కొంత స్వభావం, ఎప్పుడో ఒకసారి అలా ఉంటుంది. కొన్నిసార్లు నిజమే అన్న. నా హృదయాన్ని నేను కూడా కొన్నిసార్లు కఠినం చేసుకున్నట్టు అనిపిస్తుంది కొన్ని ఏరియాలలో, ఎస్పెషల్ ఒక 2 ఏరియాలో వచ్చినప్పుడు నా హృదయాన్ని నేనే కఠినం చేసుకున్నట్టు అనిపిస్తుంది కొన్ని ఏరియాలలో. అప్పుడు గిల్టీ ఫీల్ అవుతాను, బాధ కలుగుతుంది, ప్రభు దగ్గర గోజాడుతాను, ప్రభు నేను అక్కడ ఆ ఏరియాలో కూడా మంచిగా చూసుకోవాలి, ప్రేమించాలని అడుగుతాను. మీకు ఆ ప్రాబ్లమ్స్ లేవా అండి మరి? హలో అండి. ఉన్నాయి 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది ప్రాక్టికల్ విషయం అండి, ఇది వ్యక్తికి సంబంధించింది కాదు, మనకు సంబంధించింది. మనం అంటే ఎవరం? పురుషులం, మనకు సంబంధించింది. సో క్రైస్తవులో కూడా వాళ్ళ హింసించే వాళ్ళు ఉన్నారు. భార్యలను అలసిపోయిన రాత్రి డే అంతా ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం ఇంటి పని చేసి అలసిపోయినా కూడా రాత్రి అయితే వదలని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రెస్ట్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అవునా అండి? హలో. అవునా? అవునండి. అంటే కొంతమందికి అది ఏంటిదంటే అన్నం తిన్నట్టు, ఒక పూట బువ్వ తింటాను చూసిన అట్లా బువ్వ తిన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. అవునా? వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫిజికల్ స్టేటస్, అంటే వాళ్ళ శారీరక పరిస్థితి, వాళ్ళ భావోద్రేకాలు పట్టించుకోరు అన్నట్టు. దాని అర్థం ఏంటిదంటే, అంతేనా? అంతే కదండి. అవును. అదే చెప్తున్నాను, భార్యను ప్రేమించడం అంటే ఒకే కోణంలో ఆలోచిస్తాం మనం. నేను మాట్లాడితే ఇప్పుడు 100 విషయాలు ఉన్నాయి, బట్ ఇప్పుడు 100 ఇప్పుడు మాట్లాడుతా 2 రోజులు సెమినార్లు ఏం మాట్లాడలేము మళ్ళీ. మరి అవసరతలు అయ్యే చూస్తున్నాం ప్రేమించడం అంటే. ఇప్పుడు లోపలికి వెళ్తే ఎంత ఉన్నది చూడండి. కొంతమంది ఏమనుకుంటారు, ప్రేమించడం అంటే ప్రతి అవసరత తీర్చడమే ప్రేమ అనుకుంటారు. రాంగ్ అది. అవసరానికి ఇంట్లో వస్తువులు తెచ్చిపెట్టి డబ్బులు ఖర్చులకు డబ్బులు ఇస్తే అది ప్రేమ కాదు. అది ప్రేమలో ఒక్క భాగం మాత్రమే, అది కంప్లీట్ ప్రేమ కాదు. ప్రేమ అంటే వాళ్ళని పట్టించుకోవడం, ప్రేమ అంటే వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినడం, ప్రేమ అంటే వారి ఎమోషన్స్ కూడా, వారి భావోద్రేకాలను అర్థం చేసుకోవడం, వారి పక్కన కూర్చోవడం, కాస్త టైం వాళ్ళని దగ్గర కూర్చుని పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి. పిల్లలు ప్రేమిస్తున్నాం అంటే పిల్లలు అన్ని అవసరాలు తీర్చేసి బిజీగా ఉండిపోయి సంవత్సరానికి ఒక బర్త్డే సెలబ్రేషన్ మంచి గ్రాండ్గా చేసేసి పిల్లలతో మాట్లాడకుండా, పిల్లలతో ఆడుకోకుండా, పిల్లలతో సమయం గడపకుండా ప్రేమ అవుతుందా అండి? హలో. ప్రేమ కాదు, సరైన ప్రేమ కాదు అది. సో అది ప్రేమ కాదు. ప్రేమలో బాధ్యత ఒక్కటే ప్రేమ అనుకుంటే ప్రాబ్లం అండి. ప్రేమలో బాధ్యత ఉంటుంది కానీ బాధ్యతలో ప్రేమ ఉండదు. ఉంటుందా అండి? అవును. కొంతమంది గొడ్డు చాకరీ చేసినట్టుగా పని చేస్తూనే ఉంటారు, టైం గడపరు. అది ప్రేమ ఎలా అవుతుంది అప్పుడు? నా భార్య పిల్లలు సుఖంగా ఉండాలని కష్టపడుతూనే ఉంటారు, అన్ని వస్తువులు సమకూరుస్తారు, కారు బంగ్లా అన్ని పెడతారు, అందులో పంజరంలోగా చిలకలాగా పెట్టేస్తే భార్య ఏమంటది, నా భర్త అన్ని చేస్తున్నాడు కానీ నాతో టైం స్పెండ్ చేయట్లేదు అని అంటది. అవునా? అవునండి. అవును. మరి అప్పుడు ప్రేమ పొందుకున్నట్ట పొందుకున్నట్ట? అంటే మన క్రైస్తవులకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే యేసు ప్రభుతో ప్రేమ లేదు, చాలా మంది యేసు ప్రభుతో ప్రేమలో పడలేదు. ఎందుకంటే యేసు ప్రభును అవసరతలు తీర్చుకుని ఒక వ్యక్తిగా వాడుకుంటున్నారు కాబట్టి ఆ వస్తువులు తీర్చడమే వాళ్ళు ప్రేమ అనుకుంటారు. మరి ఇటు నుంచి అలాంటి ప్రేమ వెళ్ళట్లేదు. అవునా అండి? భార్య భర్తల వద్ద కూడా అలాంటి ప్రేమనే ఉంది ఇప్పుడు. అవునా? యేసు ప్రభుని ఇప్పుడు ఏమైనా ఎక్కడ చెప్పిండా, నువ్వు ఏది అడుగుతా అది ఇచ్చి నీ అవసరం తీరుస్తా అని చెప్పాడా?
మనకు అవసరమైంది ఏంటిదో ఫైండ్ అవుట్ చేసి ఇచ్చాడు ఆయన యేసు ప్రభు. ప్రేమ అంటే అవునయ్యా, అవసరమైంది ఏదో ఇచ్చిందన్న. అది ఇస్తాడు. అడిగిందల్లా ఇస్తే ప్రేమ అవుతుందా, అవసరమైనది ఇస్తే ప్రేమ అవుతుందా అండి? అవసరమైంది ఇస్తేనే ప్రేమ అవుతుంది. యేసు ప్రభు మనకు అవసరమైనది ఇచ్చాడా, అడిగింది అడిగిందల్లా ఇస్తాడా? అవసరమైంది ఇచ్చాడండి ప్రభు. ఏమి అవసరమైనదే ఇచ్చాడు? ఇస్తాడు. ఎందుకోసం వచ్చాడు యేసు ప్రభు? మన అవసరం తీర్చడానికి వచ్చాడా భూమి మీదకి? హలో, ఆ, ఆయన మన పాపం నుంచి విమోచించి అసలు నిత్యత్వం ఇవ్వడానికి మెయిన్. కదా. మరి ఇప్పుడు ఎఫ్ఎస్ లో కూడా అదే చెప్తున్నాడు కదండి. ఆయన సంఘాన్ని ప్రేమించి ఏం చేసినంట, అది కలంకమైనను ముడత అయినట్టుది మరి ఏదైనా లేకనట, మహిమగల సంఘముగా, పవిత్రమైన సంఘముగా తను పవిత్రపరిచాడండి ఉదక స్నానం చేత. అది అండి అసలు అక్కడ అసలైన ఎస్, అద్భుతం అది ప్రేమలో. అవునయ్యా, లేకపోతే సంఘం ప్రార్థించి ఉపవాసం చేసినప్పుడు వాళ్ళు అడిగిన వాళ్ళు ఇస్తే సంఘం ఉంటుందా అండి? బాగుపడుతుందా, చెడిపోతుందా? చెడిపోతుందండి. తిరిగిపోయి అసలు ఇంకా దేవుడు లేడన్న పరిస్థితి వస్తాం. అందుకే ఆ కోణం చూడండి. ప్రేమించడం అని అంటే నిన్ను నువ్వు ఎంత జాగ్రత్త చేసుకుంటావో, నువ్వు నీకు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చుకుంటావో, నీ అవసరతల అక్కర్లు నువ్వు ఎంత పట్టించుకుంటావో, అలాగే నీ భార్య యొక్క అవసరతలు అలాగే పట్టించుకోవాలి. నీ దేహాన్ని నువ్వు ఎలా సంరక్షించుకుంటావో, నీ భార్య కూడా నీ దేహమే కనుక ఆమెను కూడా అలాగే సంరక్షించుకోవాలి. అవునండి? అవునన్నా, అవును. అవునండి. సో అంటే కొంతమంది వాళ్ళ దేహాన్ని కూడా పట్టించుకొని పురుషులు ఉంటారు, అలాగే అది వేరే విషయం. కొంతమంది ఉంటారు భర్తలు అలాగా, వాళ్ళ సొంత దేహాన్ని కూడా పట్టించుకోరు, అలాగే ఎవరిని పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళని పట్టించుకోరు, ఇతరులను పట్టించుకోరు. అవునండి? అవునన్నా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో భార్యను ప్రేమించడం అంటే అది ఒక అద్భుతమైనటువంటి లోతైనటువంటి విషయం. మనకు అది పై పైన అర్థం కాదు వాస్తవం చెప్పాలంటే. ఒకవేళ మనం నేనంతే గుండెల మీద చేతులు వేసుకొని మనం ఎవరని చెప్పలేము బహుశా. మనం అంటే మళ్ళీ భర్తలు, పురుషులు అని అర్థం. అంటే ఏంటిది, నా భార్యను బాగా ప్రేమిస్తున్నానని ఎవరని చెప్పుకోలేము బహుశా. అవునన్నా, ఏమంటారు? సంపూర్ణంగా అవును చేయలేము. అన్న, అవును అవును. అంటే సంపూర్ణంగా బాగా ట్రై చేయలేము. చేస్తున్నాం అనే కానీ పూర్తిగా చేయలేమేమో అనిపిస్తుంది. ఉమ్. అదే పూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు చేసినట్టు వాళ్ళు నిజంగా తిరగబడితే మన పరిస్థితి ఏంటండి? యుద్ధమే అన్న. ఇక వాళ్ళు తిరగబడితే ఇక గాంధీ గారు కాదు, ఇక అయిపోయినట్టే, చాప్టర్ క్లోజ్ అప్పటికి. వామ్మో. హోమ్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఒక్కసారి తిరగబడితే మనం ఇక ముల్లె కూడా జరుపుకొని అడవులకి వెళ్ళాలి, అన్ని వాళ్ళ చేతిలో పెట్టి. సునామీ. అవునా? ఇప్పుడు వాళ్ళు కొడితే పడుతుర్రు, తిడితే పడుతుర్రు. అంటే కోర్స్ వాళ్ళ దగ్గర ప్రాబ్లం లేదని చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది, డిసోబీడియన్స్ అనే ప్రాబ్లం ఉంది వాళ్ళ దగ్గర, లేదని చెప్పట్లే నేను. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మన స్వభావం గురించి మాట్లాడుతున్నాం. అవునా అండి? అంటే మనం తిట్టడానికి, పురుషులు తిట్టడానికి, కొట్టడానికి ఆ వాళ్ళ ఒబీడియన్స్, వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ అజ్ఞానం, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. అవునా అండి? అవునవును. Yes. ఉండొచ్చు. అవునవును. నేను అవి లేవని చెప్పట్లేదు, అంటే కారణం లేదని చెప్పట్లేదు. మరి కారణం ఉంటే రైట్ అయినా మనం చేసేటి అనేది ప్రశ్న ఇక్కడ. అవునా? ఎందుకో ఈ రోజు వాళ్ళకి భరోసా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది హింసిస్తారు, బెడ్ రాత్రి రాగానే కొంచెం మానసికంగా, శారీరకంగా హింసించే వాళ్ళు ఉంటారు. మరి అది ప్రేమ అయితే కాదు కదండి. వాళ్ళు దానికి ఏం అది కాదు కదా, వాళ్ళు అలా ప్రేరేపించారు కదా చేయమని. ఉం? ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర నిజంగా ఒక ఇద్దరు అమ్మాయిలు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, ఇద్దరు వేరు వేరు ఫ్యామిలీస్, వాళ్ళు ఓపెన్గా చెప్పారు. ఇలాంటి చాలా ఓపెన్, క్రైస్తవులు వాళ్ళు ఇద్దరు కూడా. ఫోన్ చేసి ఒక చెల్లి ఏమని తెలుసా అన్న, వాడు మృగం అన్నది. ఏమైందిరా అంటే ఇట్లా ఓపెన్గా చెప్పింది నా భార్య. నేను లౌడ్ స్పీకర్ పెట్టుకున్నాము ఓపెన్గా. వాడు జంతువు అన్న, వానికి తిండి, నిద్ర, రాత్రి అయితే సెక్స్ తప్ప వానికి ఏం అవసరం లేదన్న. మా భావాలు, ఫీలింగ్స్, నేను ఎలా ఉన్నాను పట్టించుకోడంట. అంటే కొంతమంది అలా ఉంటారు, అదొక పని. అవునా? రోజు తింటున్నాం ఆకలేస్తే. అన్న హస్బెండ్ క్రిస్టియనేనా? క్రిస్టియనే. నా దగ్గరే పెరిగాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. విచిత్రమైన విషయం ఏంటంటే సిగ్గుచేటుగా ఉంటుంది ఇప్పటికీ. ఆ పెళ్ళి నేను ఎంత వద్దన్నా, మొరబెట్టినా వినలే. ఉం? మీ ఇద్దరికి సెట్ కాదు, నువ్వు 2 నెలల కంటే ఎక్కువ కలిసి ఉండవని చెప్పినా వినలేదు.
ఈ అబ్బాయి వెళ్ళి ఏం చేసిండు, మా పాస్టర్ గారికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వాళ్ళని సంప్రదించి వాళ్ళ తరపున పెళ్లి అరేంజ్ చేసుకున్నాడు సిఎస్ఐలో. నేను వద్దు అని కౌన్సిలింగ్ చేస్తే మా పాస్టర్ గారు మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నాడు, మా ఇద్దరు పెళ్లి చేయడం మా పాస్టర్ గారికి ఇష్టం లేదండి. చెప్తున్నాండే గత్యంతరం లేక నేను అంటే సంఘం అంతా మధ్యాహ్నం సాయంత్రం పెళ్లి ఈవినింగ్ ఎక్కడ తార్నాక కాదు మన రామంతపూర్లో సంఘం అంతా 4 గంటలకు రెడీ అయి ఉంది పెళ్లికి వెళ్ళడానికి. నేను రెడీ కాలే, నన్ను రానని చెప్పిన సంఘానికి. నా వల్ల కాదు ఆ పెళ్లి, నిలబడని పెళ్లికి నేనెందుకు సాక్ష్యం సాక్షిగా రావాలని చెప్పేసి వెళ్ళలే. ఆ పిల్లోడు నాకు తప్పించి వాళ్ళ సంఘంలో అందరికీ రమ్మని చెప్పాడు, నాకు ఒకసారి కూడా చెప్పలేదు. ఇక సంఘంలో ఉన్న సహోదరులందరూ బలవంతం పెట్టి నన్ను రెడీ చేసుకుని తీసుకెళ్లారు. సరే వెనకాల కూర్చుందాం అనుకుంటే అక్కడ కార్యం ఏంటంటే ఆ సిఎస్ఐ పాస్టర్ గారు మొత్తం ముందుకు పిలిచి ఆ పేద అక్కడ ఎవరు కూడా అలౌ చేయరంట బయట వాళ్ళని. అలాంటిది అక్కడ కూర్చుండబెట్టి అది వాళ్ళకి అది గ్రేట్. నేను అంటే మా పక్కన కొంతమంది వచ్చారు, మా సంఘంలో సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, అన్న సిఎస్ఐ వాళ్ళు ఎక్కడ కూడా పైకి ఆ పైకి ఉంటది కదా వాళ్ళకి అతి పరిశుద్ధ స్థలం లాగా, అక్కడ ఎవరిని అలౌ చేయరు అసలు. ఆయన మిమ్మల్ని పిలవడం అంటే ఇక వాక్యం బలవంతంగా ఇక వాక్యం ఇచ్చారు అంటే ఆయన పిలిచేస్తారు వాక్యం చెప్పండి అంటే ఇక బలవంతంగా వాక్యం చెప్పాను. 2 నెలలకు విడిపోయారు. నేను 3 నెలలు అన్నాను, వాళ్ళు 2 నెలలకే విడిపోయారు. ఆ అబ్బాయి ఇప్పుడు ఎక్కడున్నా కూడా తెలియదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, 3-4 సంవత్సరాలు అవుతుంది. ఆ అబ్బాయి ఎక్కడ పోయిండో తెలియదు ఇప్పటివరకు. వాళ్ళ అమ్మ చనిపోతే కూడా రాలే. అబ్బాయి చీరాల, వాళ్ళ అమ్మ చీరాల దగ్గర అద్దంకి దగ్గర వాళ్ళ అక్క పెళ్ళికి మేము వెళ్ళాము. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోయిందంటే వాళ్ళ అక్క ఫోన్ చేసింది నాకు, అన్న మావాడు ఎక్కడున్నాడో దొరకలేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే నేను 10 మందికి ఫోన్ చేస్తే ఎక్కడున్నాడో తెలియదు, దొరకలే. అలా అయిపోయాడు కదా మొత్తం జీవితంలో, మొత్తం దైవ వ్యతిరేక అయిపోయాడు. ఇలాగా అంటే పెళ్లి సమస్యలు చాలా ప్రమాదకరమైనవి అండి. మనుషులు భయంకరంగా ఉంటారు కొన్నిసార్లు. ఆమెకు జ్వరం వస్తేనంటే ఒకరోజు వాళ్ళ పెంచిన ఆమె కూడా ఆర్ఫన్ యాక్చువల్లీ, పెంచిన ఆమె కేజీ మటన్ తీసుకొచ్చి ఇంట్లో ఆమె వండుకొని తీసుకొచ్చి పెట్టిపోయిందంట, నువ్వు వండుకొని తినలేవని. వాసన చెప్పాలంటే ఈ అబ్బాయి కంటే డబుల్ సాలరీ. ఆమె లేచి తిందామనుకునేసరికి మనోడు ఉదయం లేచి బ్రేక్ఫాస్ట్లో మనోడు బ్రేక్ఫాస్ట్ చేయమని అడుగుతారంటే బయటికి వెళ్ళి తెప్పిమనంటే ఎందుకు 100 రూపాయలు 50 రూపాయలు అనవసరంగా, ఉప్మా వేసుకో 10 రూపాయలలో అయిపోతుంది, ఇంట్లో ఉప్మా ఉంది అన్నాడంట అని వెళ్ళిపోయాడు ఆఫీస్కి. సాయంత్రం వచ్చేసరికి ఇంకా ఆమె లేవలేదు, స్నానం చేయలేదు, రాగానే మటన్ ఉంది, కిలో మటన్ తినేసినాడు ఒకడే. ఆయన ఎలా తింటాడో నాకు తెలుసు, ఇక్కడ నేను కల్లారా మా ఇంట్లో రెగ్యులర్ మా ఇంట్లోనే ఉండేవాడు కదా, నాకు బాగా తెలుసు. కిలో మటన్ తీసాడంటే అంటే సూప్ కూడా లేదంటే గ్రేవీ కూడా లేదంటే ఈమె ఊరుసుకొని 2 ముద్దలు తినడానికి. ఇలాంటి కొన్ని 100 చెప్పింది. ఇప్పుడు ఒకటి చెప్పిన సెమినార్లో 100 చూసుకుందాం మళ్ళీ మరికొన్ని విషయాలు. అంటే ఎంత కఠినంగా వివరించడం ఏంటంటే అఫ్కోర్స్ భార్యలలో చాలా మందికి ఆ అవిధేయత లక్షణం ఉంటుంది, కొంత మొండి ఘటాలు ఉంటారు, కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు, ఆ స్వభావం ఉంటుందని బైబిలే చెప్తుంది. అవునండి? అవునయ్య, అవును. ఇప్పుడు చెప్పండి, ఆ స్వభావం ఉన్న వారిలో ఆ స్వభావం ఉంటుంది, వారి బలహీనమైన ఘటాలు అని జ్ఞానం చొప్పున కాపురం చేయాల్సింది భర్తనా భార్యనా? భర్తనే. బైబిల్ ఎందుకు చెప్తుంది వాళ్ళు ఇలా బలహీనంగా ఉంటారు కాబట్టి జ్ఞానం చొప్పున కాపురం చేయమన్నాడు. అవునండి? అంటే ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించే ఎవరు? ఎందుకు భర్త గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం? మూర్ఖంగా శిరస్సు కనుక. అవునా? అవునయ్య. సో అందుకే ప్రతి పురుషుడు ముందు ఇది ఆలోచించాలి, దైవికంగా ఆలోచించాలి. అరే నేను కుటుంబానికి శిరస్సుని, ఫస్ట్ నేను ఎలా ఉండాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. సో అది అండి, అంటే ప్రేమించడం అని అంటే చాలా మంది మాటలతో గాయపరచడము, మానసికంగా గాయపరచడము, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడము, ఈవెన్ బెడ్రూమ్లో శారీరకంగా హింసించడము, బెడ్రూమ్లో కాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలు ఇతర గొడవలు వచ్చినప్పుడు కొట్టడము, మ్యాన్ హ్యాండిలింగ్ చేయడము, చెంప మీద కొట్టడము, వీపు మీద వేసి గుద్దడము, రకరకాలుగా ఇక మరి దాంట్లో పాస్టర్లే అతీతం కాదంటే ఇక ఆలోచించండి మీరు. పాస్టర్లే అట్లా అంత మూర్ఖంగా చేస్తున్నారు ఉంటుందండి. ఇక మరి ఇప్పుడు విశ్వాసాల పరిస్థితి ఏంది, అన్నిల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అవునా?
నేను ఇండివిజువల్ గా చాలా మంది క్రైస్తవులతో మాట్లాడాను. భార్యలను చాలా మంది కొట్టే స్వభావం నేను ఫ్యామిలీ సెమినార్ చేసినప్పుడు కానీ కౌన్సిలింగ్ చేసినప్పుడు కానీ బయటపడ్డ నిజాలు ఏంటి అని అంటే వాళ్ళు చాలా మంది భార్యలను కొట్టారంటే ఏదో ఒక సందర్భంలో, చాలా సందర్భాలు కొట్టినట్టుగానే తెలిసింది. చాలా తక్కువ మంది అలా కొట్టకుండా ఉంటారు. ఈవెన్ సోకాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఇంట్లో ఉండి చూసి కల్లారు చూసి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. సోకాళ్ళు కుకట్పల్లి అయిన సెలబ్రిటీ స్పీకర్ ఉన్నాడు కదా అయ్య గారు, తను కూడా వాళ్ళ భార్యను పట్టించుకోడండి. ఆయన వేరే దగ్గర ఉంటాడు, ఆమె వేరే దగ్గర ఉంటుంది అంట. ఒకటే బెడ్రూమ్ కాదు ఇద్దరు. తెలుసా మీకు? తెలియదన్న, తెలియదు. బయట కూడా కలిసి ఉన్నట్టుంటారు, లోపల వేరు వేరు ఉంటారన్నా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయి చాలా కాలం ఆడ సేవ అంటే వీళ్ళు ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారంటే కొంతమంది ఇంట్లో పని చేయించుకుంటారు అన్నట్టు. పని చేయించుకుంటారు ఇంట్లో, మాట్లాడంట, పలకరించడంట, తిన్నవానాడంటే అసలు ఉండేయంటే ఏమి. ఇద్దరు సిస్టర్, నేను ఒక్క సాక్ష్యం నమ్మట్లేదు, ముగ్గురు, నాకు ఇద్దరు ముగ్గురు సిస్టర్. లాస్ట్ 8th బ్యాచ్లోన మన 12th బ్యాచ్లో జాయిన్ అయిన ఒక సిస్టర్ కూడా నాతో ఓపెన్గా మాట్లాడింది. ఇలా ఉంటారన్న ఫ్యామిలీ అంటే, ఇలా పిల్లల్ని అట్లా మీరు అంటే వాళ్ళ మాదిరికరంగా ఉండరు. ఆమె కూడా కమాండ్ అంటే కమాండింగ్ అంట. వెళ్ళే ఊడు తుడు అన్నట్టుగా సంఘంలోకి వచ్చే వాళ్ళందరికీ ఆజ్ఞాపిస్తుంది అంట ఆమె కూడా. అంటే సరే, అది వేరు విషయం. సో భార్యలను చాలా మంది ప్రేమించడము అని అంటే, ఈవెన్ పాస్టర్లు బయట ఇప్పుడు యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడంటే సంఘానికి ఎంత కట్టుబడి ఉన్నాడో మన అందరూ తెలుసు. భర్త భార్యను ప్రేమించడం అంటే ఒకటి ఇదే కాదు. భార్యను ప్రేమించే భర్త బయట స్త్రీలతో, ఇతర స్త్రీలతో క్లోజ్ గా ఉండలేడు. ఏమంటారు? అవునండి, అవును. అవును అవును. ఇక మన తెలంగాణ పాస్టర్ల గురించి నాకు తెలియదు కానీ ఆంధ్ర పాస్టర్ల సాక్ష్యాలు అయితే నేను చాలా విన్నాను. ఏంటిది, కొంతమంది స్పీకర్లు ఉంటారు కదా, మీటింగ్లకు 10 రోజులు వారం రోజులు అటే పోతారు. అలాంటి వాళ్ళకి అక్కడక్కడ కొన్ని సెటప్లు ఉన్నాయని కూడా విన్నాను. మీకు తెలుసా అలాంటివి? అవునయ్య, ఆంధ్రాలో ఎక్కువ ఉంటాయి. తెలంగాణ సేవకులు నయమే. మాట రీతి కుదరకపోయినా సీక్రెట్ గా మాత్రం ఆంధ్రాలో ఎక్కువ ఉంటాయి అయ్యా. అంటే తెలంగాణలో అలా చేయరనా, దాని అర్థం కాదు కానీ ఊరికేనే అన్నాను. మీరు అంత ఎక్కువ చేయరయ్యా. ఇప్పుడు మాట ఎట్లా మేము ఆంధ్ర వాళ్ళం ఇక్కడ ఉన్నామన్నా. అదే మరి మా సురేష్ ఫీల్గాడా వీలైనా సంఖ్య మరి మేమందరం ఫీల్ కాటేదా మీరు చెప్తుంటే? మీరు ఫీల్ అయితే మాకు ఫెయిల్ అర్థం అవుతారు, నాకు కానప్పుడు సంబంధం లేదు. ఆ సంఖ్య అంటే సంఖ్య కరెక్ట్. నేను చూసిన కళ్ళారా అసలు ఆంధ్రాకి అప్పుడప్పుడు వెళ్తానండి. ఫీల్ అయితే ఫెయిల్ ఎంత అవుతారు మరి, మంచిగా జాగ్రత్త. ఓకే, నేను ఊరికే అన్నాను. అంటే నిజమే, అంటే నేను తెలంగాణ పాస్టర్లో కూడా ప్రాబ్లం చూశాను కానీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ అంటే సెలబ్రిటీ స్పీకర్లు అటు సైడ్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడల్లా కొన్ని ఏరియాలలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం గమనించాం. మేమే రెడ్ హ్యాండెడ్ గా చిన్న కొంతమందిని ఒక చిన్న చెప్పండి. ఇల్లు పెద్ద ఇల్లు అన్నట్టు, ఆ, చిన్న ఇల్లు ఉంటుంది మరి అన్నట్టు. అదే అయ్యగారు సురేష్ మంచోడు అయ్యగారు, తెలంగాణలో కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిగా నడుచుకుంటాడు. అగో స్టీవెన్ ఇబ్రాహీంపట్నం ఏమని పెట్టాడంటే, తెలంగాణ వాళ్ళు చేస్తారు కానీ తెలియనికుండా చేస్తారంట, సీక్రెట్ గా చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఈ కోణంలో ఆలోచిస్తారంటే, భార్యను ప్రేమిస్తాడు, అబ్బా నేను భార్యను ప్రేమిస్తాను, చిన్నింట్లో అని ప్రేమిస్తానంటే ఓకేనా మరి? అన్నది అతికి తెలివి కొంపకు సేటట మోటు సామెత. సో ఇది అన్నట్టు భార్యను ప్రేమించడం అంటే ఇది ఒకటే కాదు, అందులో చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు మరొక స్త్రీని మీద అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపించినా, పర్సనల్గా మాట్లాడినా, చాట్ చేసినా, లేకపోతే అలా కలవడానికి ప్రయత్నం చేసినా, ఏం చేసినా అదంతా భయంకరమైన విషయమే. అవునయ్యా. సో భార్యను ప్రేమించే కోణం వచ్చినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ బాగా ఆలోచించాల్సిన విషయాలు కూడా. అలాగే భర్తకు విధేయత చూపించాలి. భార్య అనేది స్త్రీ ఖచ్చితంగా భర్తకు విధేయత చూపించాలి. ఈరోజు చాలా మంది స్త్రీలు భర్తలకు విధేయత చూపించట్లేదు, చెప్పిన మాట వినట్లేదు. కొంతమంది దాని కారణంగానే దెబ్బలు తింటున్న వాళ్ళు ఉన్నారు. తినట్లేదని వీళ్ళకు పురుషులకు ఏం చేతగాక కొట్టేస్తారు. అవునా? అవునయ్యా, అందుకనే ఎక్కువ సంఖ్య అట్లా కొట్టేవాళ్ళు. కొంచెము అంటే స్త్రీలు నిజంగానే కొంత మూర్ఖత వదిలేయాల, మొండి పట్టుదల ఉంటది. అవునా?
ఎక్కువగా మేము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి ఆ మూర్ఖత్వం స్త్రీలో ఎక్కువ ఉంటుంది. డిసోబీడియన్స్, చెప్పింది వినకపోవడం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఉం? ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ గా థింక్ చేస్తారు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. అందుకే వాళ్ళు బలహీనమైన ఘట్టాలు అన్నారు. అవునా అండి? అవునన్నా, వాళ్ళకు ఎంత మంకు చెప్పిన జిజ్జు వదలరు. మంకు ఉంటది, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావు. జిజ్జు అంటే వాళ్ళ అవసరతలు కూడా బ్యాలెన్స్ చేసుకోలేరు. ఇప్పుడు కొంతమంది ఎక్కువ మంది అంటే మళ్ళా తప్పుగా అర్థం చేసుకోవద్దు. 90% అలా ఉంటారు, వీళ్ళు 90% ఇలా ఉంటారు. అంటే కొంతమంది అర్థం చేసుకోరు. బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే, లేదు లేదు మన కొడుకు ఈ రోజు బర్త్డే చేయాల్సిందే, మీకు ఎంత మనం 5,000 అప్పైనా పర్వాలేదు చేయమంటారు. అవునా అండి? అవునండి. హలో. అవును. అంటే ఇలా అంటే ఒక్కొక్కరు ఒక కోణంలో ఉంటారండి. అన్ని కోణాల గురించి మాట్లాడట్లేదు. అందరూ ఒకే కోణంలో అలా ఉంటారని చెప్పట్లేదు. కొన్ని విషయాలు పురుషులు కూడా అలా ఉండొచ్చు. ఉం? స్త్రీలు వద్దంటే పురుషులు కూడా అప్పు చేసి బర్త్డేలు, సెలబ్రేషన్లు, పండుగలు, పబ్బాలు చేయొచ్చు. నిన్న ఒక సహోదరుడు చెప్పాడు నాకు ఫోన్ చేసి, ఏమన్నాడంటే వాళ్ళ పాప మన టీం మెంబరే మొన్న ఫోన్ చేశాడు. వాళ్ళ పాప మెచ్యూర్డ్ అయిందంట. ఈయనకేమో నా టీచింగ్ విని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విన్నాడు కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు, ఉంటే ఏమన్నా ఇంట్లో భోజనం పెట్టుకోవాలి కానీ ఈ పండుగ ఫంక్షన్లు చేసి అనవసరమైన అప్పుల పాలు కావద్దని నేను స్ట్రాంగ్గా ఫాలో అవుతున్నాను. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య పోరు పెట్టి ఫంక్షన్ చేసి తీరాల్సిందే అన్నారంట. సారీ ఫంక్షన్. ఇక చెప్పుకుంటున్నాడు, అన్నా నా పరిస్థితి ఏం అర్థమైతలేదు, వాళ్ళేమో మొండి పట్టుకొని నేను ఎంత చెప్పినా వినట్లేదు, అవసరం లేదు ఈ కాలంలో అని ఎంత చెప్పినా వినట్లేదు, డబ్బులు కూడా లేవంటే కూడా వినట్లేదు, అప్పు చేసైనా చేయమంటారంట సారీ ఫంక్షన్. హలో అండి. అవును, బయట డామినేషన్ కొరకు అన్న, బయట డామినేషన్ డిగ్నిటీ కొరకు. ఇగో ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్ననే 2 lakhs అప్ అయిందంటే ఏదో సమస్యల వల్ల. ఇప్పుడు మళ్ళీ దానికి తోడు సరే ఆల్రెడీ 2 ఉంది, ఏమైపోయింది, ఇంకో 50 యాడ్ చేసుకుందాం. ఏమంటారు? నిండా మునిగితే సరిపోద్ది. నిండా మునిగితే సరిపోతుంది ఇక. అంటే ఇట్లా అది కూడా ఏంటిది, నేను ఫోన్ చేస్తే చెప్పారు. వాళ్ళేం ఫోన్ చేయలే నాకు. ఇది చాలా రోజులు అవుతుంది, ఏమైందని తెలుసుకుందని ఫోన్ చేస్తే చెప్తున్నాడు, ఇబ్బంది పడకుండా. అప్పుడు చెల్లికి ఇస్తే చెల్లి అన్న ఉంటుంది వస్తారా అని అడుగుతుంది, అంతేగాని భయపడుతుంది ఇక నాతో చెప్పుకోవడానికి. ఇప్పుడు ఫంక్షన్ పిలవాలా వద్దా అనే సందిగ్ధంలో కూడా ఉన్నారు. అన్న అన్న ఒక్క నిమిషం, ఇలాంటి భార్యలు ఉన్నప్పుడు మరి భర్తలు ఎట్లా ఒప్పుకుంటారే? కొంతమంది ఆ కొంతమంది అట్లా జిజ్జు చేసే స్త్రీలు ఎక్కువ సంఖ్య ఉన్నారు ఈ జనరేషన్ లో. ఉమ్. అలాంటి భర్త ఎట్లా ఒప్పుకుంటాడు? మీరు చెప్పుకునేది ఇప్పుడు భర్తలు ఇట్లుంటారు అంటే, ఆయన భార్యలు కూడా అయ్యగారు ఈ బలిమికో ఏమైనా కొడతారనే సిద్ధాంతంతో భర్తకు పరిచయం చేస్తారు కానీ మనసు పూర్తి చేసే సంఖ్య కూడా తక్కువ ఉంది ఈ జనరేషన్ లో. నేను ఇప్పుడు భర్త గురించి మాట్లాడలేదు, భార్య గురించే మాట్లాడుతున్నాను. భార్యలు ఇలా ఉంటారని చెప్తున్నాను. విధేయత చూపించరు, జిద్దుగా ఉంటారు, మొండితనంగా ఉంటారని చెప్తున్నాను భార్యల గురించి. సో అవును. స్త్రీలారా, దేవుడు మిమ్మల్ని పూర్ణ పవిత్రతో సొంత అక్క చెల్లెలుగా భావించమని తిమోతి పత్రికలో పౌలు చెప్తున్నాడు. పూర్ణ పవిత్రతో నిజంగానే మా అక్కలు చెల్లెళ్ళు తల్లులు అనుకునే చెప్తున్నాను. దయచేసి మీ భర్తలకు విధేయత చూపించండి చాలు. మీరు అంతకంటే గొప్పగా చేయాల్సింది ఏం లేదు. జస్ట్ విధేయత, ఒబీడియన్స్. ఓ పురుషులారా, వాక్యం చెప్పినట్టు మీ భార్యలను ప్రేమించండి, నిష్ఠూర పెట్టకండి దయచేసి వాడిని. సో ఇది అందరి లోపల ఉంది, అందరం కలిసి చేయించుదాం, కలిసి ప్రయాణం చేద్దాం. కొంతమందిలో 10% ఉండొచ్చు, కొంతమందిలో 80%, 90%, 70%, 20%. పర్సంటేజ్ ఎంతైనా పక్కన పెట్టండి. అవునా అండి? సరే, నాలో 5% ఉందని సమర్థించుకోవచ్చా అండి? మీలో కొంతమందిలో 5% ఉందనుకో, సమర్థించుకోవచ్చా? ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. భార్యను ప్రేమించడము, భర్తకు విధేయత చూపించే విషయంలో అనేకమైన కుటుంబాలలో పెద్ద సమస్యలు ఉన్నాయి. కొంతమంది భార్యను ప్రేమిస్తారు, ఎంత ప్రేమిస్తారంటే యేసుప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తారు. మరి అది రైటేనా? తప్పు తప్పు. తప్పన్న. నా దగ్గర ఒక భర్త ఉన్నాడు, నా దగ్గర ఒక భర్త ఉన్నాడు అంటే ఒక సహోదరుడు. తన భార్య రోడ్డు దాటితే ఎదురుగా గప్చుప్ బండి ఉంటుంది, పానీపూరి బండి ఉంటుంది, ఆమెకు చాలా ఇష్టం ఆ పాపకి. ఆ భర్త ఎంత ప్రేమిస్తారంటే ఎదురుగా ఇష్టమైన పానీపూరి 20 రూపాయలు పెట్టి తినేమంటే
15 కిలోమీటర్ల దూరం ఓల్డ్ సిటీ అటు తీసుకెళ్ళి బిర్యానీ తినబెడతారండి. అక్కడ బిర్యానీ బాగుంటుందండి. ఎంత గొప్ప ప్రేమ అండి ఇదా ఇలాగా. హలో, ఇది చాలా డేంజర్ ప్రేమ ఆమె అన్న. కోరుకున్నది ఇచ్చిందే ప్రేమ. ఆమె నా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఇది మెన్షన్ చేసింది, పర్టికులర్ మెన్షన్ చేసింది. ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పింది. అన్నా నేను ఏం చేయాలన్నా, నాకు ఆ పానీపూరి అంటే ఇష్టం. ఇష్టం లేని బిర్యానీ ఇది బాగుంటుందని ఒప్పించి మరి తినబెడతారన్నా, నేనేమనుకోవాలన్నట్టు. ప్రేమించడం అంటే వారికి ఇష్టమైన, ఇప్పుడు అవిధేయత కాదు కదండి. భార్యకు ఇప్పుడు నా వైఫ్కి కొన్ని ఇష్టాలు ఉంటాయి ఫుడ్ విషయంలో. నేను బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను పర్టికులర్గా అవే గుర్తొస్తాయి నాకు. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు నాకు ఒక ఫ్రూట్ ఇష్టం ఉంటుంది, తనకు ఒక ఫ్రూట్ ఇష్టం ఉంటుంది. అవునా? అవునండి. అవునండి. ఇప్పుడు నా కలిసి వైఫ్కి కొనుక్కోవాలి. సపోర్టలు అంటే చాలా ఇష్టం. నాకు వేరే ఫ్రూట్, నేను సపోర్టలు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు అంటే అలా కాదు, కానీ నాకు షుగర్ పెరుగుతుంది సపోర్ట తింటే. అవునా? తినలేను. నాకు నేరేడు పండ్లు తెచ్చుకుంటాను. ఇప్పుడు నాకు ఇష్టమైన నేరేడు పండ్లు తెచ్చుకున్నప్పుడు ఆమెకు ఇష్టమైన సపోర్ట కొనాలా వద్దా? ఇప్పుడు కొనాలి, ఇద్దరికి కావాల్సిన కొనాలి. కొనాలని అసలు ఏది వద్దంటున్నారండి? ఏది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైనది పెడతారండి బలవంతంగా, ఇదే దీని బాగుంటుందని. అవునా? ఒప్పించి. ఏమంటారు, ఉందా ఈ స్వభావం? వాళ్ళకి చేస్తారు. అవునయ్యా. బ్రేక్ఫాస్ట్ విషయంలో బయటికి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అని అడగారు. నీకు ఏది ఇష్టం అడుగు. నా భార్యకి పూరి అంటే ఇష్టం, బయటికి వెళ్తే పూరి లేకపోతే మైసూర్ బజ్జీ లాంటి ఆమెకి ఇష్టమైన ఇష్టం. అంటే ఎవరికి ఆ ఇష్టాలను గౌరవించారు, ఇష్టాలను అర్థం చేసుకోరు. అవునా అండి? అవునండి, అవును. ఇప్పుడు చాక్లెట్స్ ఇష్టం ఉంటాయి, అందులో చాక్లెట్స్లో నా భార్యకి ఓన్లీ కిట్ క్యాట్ అంటేనే ఇష్టం. మళ్ళీ నేను డైరీ మిల్కో లేకపోతే మరేదన్నా 5 స్టార్ తీసుకుంటే అసలు తీసుకోదు. కొన్నిసార్లు మా షాప్లో నా కిట్ క్యాట్ తప్పించి అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా షాప్కి వెళ్ళి తీసుకొస్తుంటే తప్పి పిల్లల కోసం తెచ్చినప్పుడు కిట్ క్యాట్ ఉండదు. నాకు ఆ రోజు ఇబ్బంది అనిపిస్తుంది. ఇక వచ్చినా కూడా ముఖం అంతా నేను డల్గా, అంటే ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్. మరి ఏం చేయాలా స్టీఫెన్? వాళ్ళకి ఇష్టం ఉన్నాయి, మనకి ఇష్టం ఉన్నాయి, మనకి ఇష్టం ఉన్నాయి, వాళ్ళకి ఇష్టం ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరికి కలిపి కొనుక్కోవాలన్న, ఎవరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. మనకి ఇష్టమే మనం ఇప్పుడు కొనుక్కోవాలి. కదా ప్రేమ అంటే ఏంటిది? ఇప్పుడు వాళ్ళ ఇష్టాలను కూడా పట్టించుకోవాలి. అవునా? చాలా మంది పట్టించుకోరు. ఉం? ఎంతమంది తెలుసండి వాళ్ళ ఇష్టాలను అంటే కేర్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నిజంగా వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే ఇంటికి వచ్చినప్పుడు తీసుకొని రావాలి అని. అడిగి మరీ తెస్తా ఉన్నాను నేనైతే. వెరీ గుడ్ అండి. ఇంకా నాకైతే జామ పండు ఇష్టం, మా మిస్సెస్కి ఏమో అరటి పండు ఇష్టం. మరి మీరు ఏం చేస్తారు? నేను తెస్తాను, అవి తెస్తాను, ఇవి తెస్తాను. వెరీ గుడ్. ఈవెన్ అండి ఈ మటన్, చికెన్, ఫిష్ దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవునా? కొంతమంది స్త్రీలు మనకు మటన్ ఇష్టమైతే వాళ్ళకి చికెన్ ఇష్టం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? అదొక హాఫ్ కేజీ, ఇదొక హాఫ్ కేజీ తేవాలన్న. మరి ఇంకా తప్పదు కదా. తప్పదు కదా. అయ్యగారు ఒక మాట పరమార్జించి ఎవరిష్టం వాళ్ళు తెద్దామన్నా కొంతమంది మొండి స్త్రీలను చూస్తున్నాము. ఏది వద్దు అసలు. అంటే వాళ్ళు అలా అలిగి అప్పటికి ఏదో గొడవ అయి ఉంటుంది, బాగా అలిగి ఉంటారు. అలిగితే ఏం చేస్తారంటే ఏది వచ్చినా వాళ్ళకి ఇష్టమైన పెట్టినా తిన్నారు అప్పుడు. అంతేనా? జాగ్రత్త గారు జాగ్రత్త పడితే మంచిది. అవును. కాదు, ఏది వద్దంటున్నారండి కొందరు. అంటే మీరు అప్పుడప్పుడు ఐస్ గడ్డలు వేస్తుండాలి, తొందరగా కరుగుతారు. సో ఇది అండి, అంటే భార్య భర్తల లోపల అవిధేయత. చాలా మంది స్త్రీలు భర్త చెప్తే వినరు. వాళ్ళకి రెండో ప్రాబ్లం ఏంటంటే ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకోరు. ఏదని చెప్తే మొండిగా ఉంటారు, బలహీనంగా ఉంటారు, ఎమోషనల్గా వీక్గా ఉంటారు. సో ఇవన్నీ ఏంటి అని అంటే వాళ్ళని అలా తయారు చేస్తాయి అంతే. ఇంకా వాళ్ళని చూస్తే ఇక కోపం వస్తుంది. పురుషుడే పుట్టింటికి వెళ్ళిపోని బెదిరిస్తారు కొన్నిసార్లు వాళ్ళు మారాలని. కొంతమంది దాన్ని అపార్థం చేసుకుంటా నన్ను వెళ్ళిపోమన్నా కదని ముల్లెముడి చదువుకుని వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడే వాళ్ళు ఉంటారు బహుశా. ఆరంభంలో ఎన్ని జరిగినాయి. ఇప్పుడంటే ఇక తప్పదు, 15-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి
కొంత కాంప్రమైజ్ అయిపోయారు, కానీ స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయండి ఈ ప్రాబ్లమ్స్? ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయ్యా చాలా. ఇప్పటికి ఉన్నాయి. పంచాయతీలు అయినాయా? పెద్ద మనుషులు కూర్చొని మళ్ళీ సర్ది చెప్పి పంపించిన రోజులు ఉన్నాయా మీకు? అంత పెద్దగా పోలేదు కానీ కొన్ని కుటుంబాల్లో వయసు పెద్దగా చెప్పకుండా పోయేటోళ్ళు కూడా ఉన్నారయ్యా. ఆ పరిష్కారాలు మేము చేసి. సో ఇలాగా ప్రపంచములో అన్నిటికంటే పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఇవే అండి. అవునయ్యా, అవును. దేశ సమస్యల కంటే, ఇతర సమస్యల కంటే పెద్ద సమస్యలు కుటుంబ సమస్యలు. అవునా? భార్య భర్తల కూడిక 3 నెలలకోసారి, ఒక సంవత్సరం అంతా అట్లా పెడితే బాగుంటుందండి అన్ని కూడికలకి. ఏమో మరి ఒక్క నెలకే సపోర్ట్ చేస్తారు, లేదా మేము భయపడుతుంటే మీరు 3 నెలల కూడిక అంటున్నారు మరి. ఏం కాదండి, సపోర్ట్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. అసలు సేవ, కుటుంబంలో నెమ్మది, సేవ జరగకపోవడం, ఆత్మల భారం లేకపోవడం, ఐక్యత ఉంటే దీవిస్తాం దేవుడు చెప్తుంటే ఐక్యతనే ప్రేమించట్లేదు. మంచి బట్టలు వేసుకొని మాత్రం పాస్టర్ మంచిగా అవపడతట్టు, పాస్టర్ మంచిగా అవపడతట్టు బయటకు వెళ్తున్నారు కానీ లోపల ఐక్యత లేక సంఘం ఎదగట్లేదు, కుటుంబంలో శాంతి సమాధానం లేదండి. భయంకర పరిస్థితి ఇదే. అవును, మీరు అన్నది కాబట్టి వాస్తవం. ఎక్కువ 3 మన నెలలకు ఒక పరిచర్లో కూడిక మంచి. మీరు అన్నది వాస్తవం. మనం ఎక్కువ పరిచర్లో ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ ఆలోచించాలి. ఇప్పుడు మనం పాస్టర్లు కూడా ఆలోచించాలా, మన కుటుంబాలు ఎలా ఉంది. పాస్టర్ అనేవాడు కుటుంబానికి ఒక మాదిరిగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. మాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. నేను ఒకసారి ఆ పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళాను. ఆయన వైజాగ్ అతను మా ఏరియాకి వచ్చి సేవ ప్రారంభించాడు. సో ఆయన కలవడానికి వెళ్ళగానే ఇంకో 2-3 బ్రదర్స్ వచ్చారు అక్కడికి అదే టైంలో. వాళ్ళు వచ్చి అక్క అంటే, నేను అక్కని పిలుస్తాను, వాళ్ళ పాస్టర్ అమ్మని పిలిచి, అమ్మగారు అంటే పాస్టర్ గారు అయ్యగారు లేరా అని అడిగారు. అడగానే ఆమె ఉవ్వెత్తున లేచింది. ఎట్లా అంటే ఇక నాకేం తెలుసు మీ అయ్యగారు ఎక్కడ వేరు, నేను ఏమైనా సేవకు సమర్పించుకున్నానా, సమర్పించుకుని మీ అయ్యగారే కదా, నాకేం తెలుసు అన్నది. ఏమంటారు? నాకు అప్పుడు డౌట్ వచ్చింది, మరి సేవకు సమర్పించుకున్న అయ్యగారిని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మా అని. కాదు, మరి సేవకు సమర్పించుకున్న అయ్యగారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈమె కూడా సేవకు సమర్పించుకునే కదా రావాల్సింది. ఏమంటారు? ఈరోజు చాలా మంది అలాగ సేవకు అంటే జీవరత్నం గారు చెప్పిన పాయింట్ ప్రకారం చెప్తున్నాను, సేవకు కూడా చాలా మంది స్త్రీలు సహకరించారు. వాళ్ళు పురుషులు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే స్త్రీలేమో వెనక్కి లాగుతారు. మనం ఇది కొందాం, అది కొందాం, ఇది చేసుకుందాం, అది చేసుకుందాం, ఇట్లా. కొంతమంది స్త్రీలు ఆధ్యాత్మికంగా ఉంటారు. ఒక 10% స్త్రీలు మంచిగా దేవునికి దగ్గర కావాలని బ్రతకాలంటే అందులో పురుషులు రివర్స్ లో ఉంటారు. అవునా? అవునయ్యా, అవును. ఇక మనందరూ తెలుసు అది. పురుషుల్లో ఎక్కువ మంది ఆధ్యాత్మికంగా ఉంటే స్త్రీలు ఎక్కువ మంది ప్రార్థన పూర్వకంగా ఆధ్యాత్మికతను ఇష్టపడరు. కొంతమంది స్త్రీలు ప్రార్థన పూర్వకంగా ఆధ్యాత్మికంగా ఉండడానికి ఇష్టపడితే అందులో పురుషులు అలా ఉండరు. మళ్ళీ ఈ ప్రాబ్లం నేను చాలా ఫ్యామిలీలో చూశాను. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పరిచర్య పట్ల, ఆత్మల పట్ల భారం కలిగి ఉండేటువంటి అంటే కపుల్స్, జంటలు చాలా తక్కువనే చెప్పాలి. అవునా అండి? కొంతమంది స్త్రీలు, పురుషులు అంటే ఎవరన్నా ఇంటికి వస్తే భర్త ఇప్పుడు పాస్టర్లు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, కనీసం కాఫీ నీళ్ళు, టీ నీళ్ళు ఇవ్వండి కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు. ఇంటి ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తారు. నిజమేనా? నేను ఇవన్నీ చాలా అనుభవించాను. ఇప్పుడు ఇలా ఆన్లైన్లో నా క్లాసులు విని నేను ఎక్కడన్నా ప్రాంతాలకు వెళ్తే కొంతమంది అత్యుత్సాహం కనబరిచి, అన్న ప్లీజ్ అని ఒక్కసారి బయటికి అడుగు పెట్టండి, మా ఇంట్లో విజిటింగ్ చేసి వెళ్ళండి అని అంటే, సరే అని పాపం వాడికి వెళ్తే అలా భార్యలాడ అస్సలు ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తారు అన్నట్టు. మంచినీళ్ళు కూడా ఇవ్వని కుటుంబాలను చూసినట్టు భార్యలు. ఈయన మొహమాట పడి లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బాటిల్ తీసుకొచ్చి ఇచ్చి, నా భార్య కొంచెం పనిలో ఉందన్నా అని ఇలా సాకులు చెప్పడం విన్నా. నేను అలా ఇబ్బందికి చాలా బాధేసింది. ఉన్నారంటారా? హలో, అలాంటి వారు కూడా ఉన్నారు. ఆతిథ్యం ఇవ్వడం వారికి ఇష్టం ఉండదు. ఎవరికైనా వస్తే పూట భోజనం పెట్టడం ఇష్టం ఉండదు, ఎప్పుడు పోతారా అని చూస్తారు. అవునా? కొంతమంది ఎలా ఉంటారంటే నీకు వండి పెట్టడం ఎక్కువ అంటే మరొకరిని తీసుకొచ్చినాం అన్నట్టు ఉంటుంది. అవునా? సో ఇలాగ అంటే డిసోబీడియన్స్ అంటే దైవికంగా కొంతమంది స్త్రీలు అలా బలహీనంగా
మొండిగా, జిద్దుగా, మూర్ఖంగా ఉండి దేనికి సహకరించని వారిగా ఉంటారండి. దానివల్ల ఏమవుతుంది అని అంటే నిజంగానే పరిచర్య వెనక్కి వెళ్ళడం, కుటుంబాల్లో అశాంతి కుటుంబాల్లో నెమ్మది లేకపోవడం, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది పిల్లల మీద అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే సెకండ్ స్టేజ్లో అది పిల్లల మీద విపరీతమైన మానసిక ప్రభావాన్ని చూపిస్తుంది. అవునండి, అది వారి అవును. ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలిగిస్తుంది, వారి మానసిక జీవితానికి నష్టం కలిగిస్తుంది, వాళ్ళ ఆర్థిక జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది. ఏమంటారు? అవునన్నా. అవునన్నా, చాలా పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఈ విషయంలో సమాజం పంతులు చూస్తున్నాం. కూడా అవమానం. అంటే ఒక కుటుంబంలో భార్య తన భర్తకు గౌరవించి టైంకి విధేయత చూపించలేదు అని అంటే ఆ ఇంట్లో ఉండే ఆడపిల్లలు కూడా అలా, మగపిల్లలు కూడా ఏం చేస్తారు, మా అమ్మకే మా నాన్నంటే లెక్కలేదు, మేమెందుకు లెక్క చేయాలనే తత్వం నేర్చుకుంటారు కొంతమంది. నిజమేనా? కేర్ చేయరు కొంతమంది పిల్లలు. అమ్మ నాన్న అంటే నాన్నకు, డాడీకి విలువ ఉండదు, నాన్నకు విలువ ఉండదు, నాన్న చెప్పినట్టు వినరు. అవును, వాస్తవం. మరి కుటుంబ వ్యవస్థ ఎంత చెడిపోతుందో మీరు చూడండి. ఈరోజు కొన్ని కుటుంబాల్లో భర్తలు అనే వాళ్ళు ఏటీఎం మిషన్ లాగా, అంతే పిల్లలకు. అంతేనా? నెంబర్ నొక్కగానే వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఆడ రావాలా. వాళ్ళు ఫోన్ కొనుక్కుంటారా, లేకపోతే బయట వెళ్ళి ఇష్టానుసారంగా కట్ చేసి తింటారా, తిరుగుతారా, ఎంజాయ్ చేస్తారా, అది వాళ్ళ ఇష్టం. ఏమంటారు? అవునన్నా, కొందరు కుటుంబాలు అలాగే ఉంది పరిస్థితి. చూద్దాం, మన ఫ్యామిలీ సెమినార్లో డీటెయిల్గా చెప్తాను. తల్లిదండ్రులు ఎన్ని రకాల తల్లిదండ్రులు ఉంటారు, ఎలా ఉంటారు. ఏలే గారు ఏంటంటే దర్శనం చూపిస్తున్నారు, మేము ఇప్పటికే ప్రాబ్లంలో ఉన్నామంటే. పాపం జాకబ్ చెప్పి చెప్పి అలసిపోయాడు. దయచేసి ఎవరు దర్శనాలు చూపించకండి అన్నాడు పాపం. సారీ అన్న, మిస్ తగిలింది. పాపం లేవగానే షర్ట్లు టీషర్ట్లు వేసుకోమని చెప్పాడు, అందుకే ఆయన. సో ఇలాగా భార్యలు అసలు ప్రేమించడం. సో పార్ట్ ఆఫ్ ఇదంతా కూడా ఈ పాయింట్ కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీనిలోనే భార్యను సంరక్షించాలి, భర్త భార్యను సంరక్షించాలి. 1 తిమోతి 5:8 చూస్తున్నాం కదా, ఎవడైనాను విశేషంగా తన కుటుంబీకులను కదా, సఖీలంటే ఎవరు? తన సొంత కుటుంబంలో సంరక్షించకపోయిన ఎడల అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. భార్యల యొక్క అవసరతలు, కుటుంబ అవసరతలు తీర్చని వాడు, కుటుంబం కొరకు కష్టపడని వాడు, కుటుంబానికి కావలసిన అవసరతలు తీర్చని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. అవునండి, ఒప్పుకుంటారా ఈ విషయాన్ని? అవునన్నా, ఎస్, అవును. కొంతమంది తిప్పి కొడితే 10 మంది విశ్వాసులు ఉండరు, వాళ్ళ మీద ఆధారపడి పరిచర్య మొత్తం ఏ పని చేయకుండా మొత్తం నేను పాస్టర్ని అని ఒక ట్యాగ్ లైన్ వేసుకొని, నేను అభిషిక్తుని, నేను సేవకుని అని ఒక బోర్డు వేసుకొని ఇక స్ట్రగుల్ అవుతా ఉంటాడు ఎకనామికల్గా. అవునండి, అవును. అట్లాంటి ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎకనామికల్గా ఏ పని చేయరు. నాకు కొంతమంది చూస్తే నిజంగా గర్వంగా ఉంటుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఏలియా గారు లాంటి వాళ్ళు, కేఫా లాంటి వాళ్ళు పని చేసుకుంటూ పరిచయలో ఉండడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వాళ్ళని బట్టి అయితే. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు పని చేసుకొని ఎంతో కొంత ఎర్న్ చేసుకోవడం అవసరం, అది ప్రతి వ్యక్తికి. అవునా అండి? సురేష్ ఎప్పుడు ఏదో ట్రై చేస్తూనే ఉంటాడు. నా టీంలో ఫిలిప్ కాలేజీలో లెక్చరర్, అంటే కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా ల్యాబ్ టెక్నిక్ పనిచేస్తూనే పరిచయం చేస్తున్నాడు. వ్యవసాయదారులు కూడా ఉన్నారన్న మన దాంట్లో, వ్యవసాయదారులు. కొంతమంది వ్యవసాయం చేసుకుంటూ పరిచయం చేస్తున్న వాళ్ళని నిజంగా బట్టి దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నాతో ఉన్న కిరణ్ వీళ్ళందరూ అంటే ఏదో పని చేసుకుంటూనే పరిచయాలు కొనసాగుతున్నారు. అరే నువ్వు పని పక్కన పెట్టాలంటే నీకు అంత పరిచయం ఉండాలి కదా. ఏమంటారు? అవునా అండి? పరిచర్య అంటే ఏంటిది? పని పక్కన పెడితే పరిచర్య రోజు కనీసం 7-8 గంటలు కష్టపడేంత పరిచర్య ఉండాలి. ఏమంటారు? ఉండాలా వద్దా? ఉండాలి. మాట్లాడండి. ఎందుకంటే ఈరోజు చాలా మందికి అలా పరిచయం లేదు. 7-8 గంటలు పరిచయం చేసి ఎవరికి చాలా మందికి లేదు. అయినా సేవకుడు అని ఒక బ్యాండ్ తగిలించుకొని
తిరుగుతా ఉన్నారు. నిజమా కాదా చెప్పండి. అవునన్నా వాస్తవం. పేరుకు ఫుల్ టైం రైట్. మళ్ళా ఇక అది రైటేనా? ఫుల్ మాకు టైం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మళ్ళీ ముఖాలు చిన్నబుచ్చుకోవడం, లేకపోతే డల్గా ఉండడం, మా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు అనుకోవడం, లేకపోతే ఇప్పుడు సెమినార్కు 500 అడిగిరని ఫీల్ అవ్వడం, ఇట్లా ఎందుకు? అంటే వాళ్ళు అంత దీనస్థితిలో ఉండమని దేవుడు ఏమైనా చెప్పాడండి అలా ఉండాలని? హలో, చెప్పలేదు. అంటే వాళ్ళు అంత ఆర్థిక ఇబ్బందులు ఉండడం దేవుని చిత్తమేనా? కాదన్న కాదు, మెలకువ కలిగి ఉన్నవాడు జ్ఞానం కలిగి ఉన్నవాడు కదా. కదా, అంటే ఇప్పుడు సరే నీకు ఏదో వేరే అనుకోని కష్టాలు వస్తాయి, అది వేరే విషయం. కానీ కష్టాలని కొని తెచ్చుకోవడం అంటే నేను ఇంట్లోనే ఉంటాయి, నేను సేవకుని కాబట్టి నా కుటుంబానికి ఎన్ని అవసరాలు వచ్చినా నేను ఏ పని చేయను, నేను ఆల్రెడీ అభిషిక్తుని కాబట్టి ఇక్కడే కూర్చుంటా అంటే రైటేనా? లేదు. లేకపోతే ఇక ఏ సంస్థ ఎంత సపోర్ట్ చేస్తుందని 4-5 సంస్థలో ఉండిపోయి వాళ్ళ మీద ఆధారపడుతూ సత్యానికి కూడా కాంప్రమైజ్ అయిపోయి బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరు కాదు, ఒకరిద్దరు అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. అలాగా బయట వాళ్ళు ఎక్కువ, మన టీంలో తక్కువ ఉండొచ్చు, కానీ బయట నేను చాలా మంది నాకు చూస్తున్నాను. ఎందుకంటే మీరు కొంత సత్యం పట్ల ఆసక్తి పరులు కనుకనే మనం 9 నెలల నుంచి జర్నీ చేయగలుగుతున్నాం. ఇందులో నాకు డౌట్ లేదు. అయినా కూడా మన టీంలో కూడా ఒకరిద్దరు అలాగా ఉంటారేమని డౌట్ నాకు కూడా. అంటే ఇక్కడ 90% మంచిగా ఉండొచ్చు, 10% కొద్దిగా తేడా, అంటే కొద్దిగా అలా ఉండొచ్చు. చాలా మంది భార్యలను సంరక్షించారు, కుటుంబ అవసరాలు తీర్చారు. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో నువ్వు అంత పరిస్థితిలో ఉంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవడానికి ఒప్పుకోరు. మళ్ళీ పరిస్థితి ఏదైనా, అయ్యో నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో నేనే చదివిస్తాను, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాను మొండికెళ్తారు. అవునండి. అలా కూడా కుటుంబంలో ఆర్థిక సంబంధమైన సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు. కొంతమంది పట్టించుకోరు అసలు. సెల్ ఫోన్ల మీద, ల్యాప్టాప్ల మీద, సౌండ్ సిస్టంల మీద, కీబోర్డ్ల మీద, తబల మీద, కాంగోల మీద ఉన్నంత శ్రద్ధ కుటుంబం మీద ఉండదు. నిజమేనా? అన్న చర్చిల మీద కూడా, చర్చిలు కూడా మంచిగా ఉండాలని ఎక్కువ. బిల్డింగులు చర్చిల కట్టుకోవాలి మీద అసలు. అంటే వీటి మీద ఉన్నంత కనీసం కుటుంబం 2 పూటల భోజనం పెట్టమని అంటారు, అవసరం కనీస అవసరాలు. అంతేగాని వాళ్ళ కారు బంగ్లా పెద్ద లగ్జరీస్ లైఫ్ ఏమని ఏం చెప్పట్లేదు నేను. అంటే ఎవరి స్తోమత బట్టి వాళ్ళు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. అవునండి. అవును. సో భార్యని చాలా మంది పౌలు ఇంత క్లియర్ చెప్పాడు, కుటుంబాన్ని సంరక్షించినాడు అంటే అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. వానికి విశ్వాసం లేనట్టే, అంటే వాడు విశ్వాస త్యాగాన్ని చేసినట్టు. ఇంకా మన విశ్వాసమే లేదు, ఇంకా మనం ఇంకా పాస్టర్ని ఎలా పిలుస్తాం చెప్పండి. అవునండి. అవును. అవునన్నా అవును. ఎస్. ఇంట్రడక్షన్ క్లాస్లోనే చూసాం కదా ఒక మాట, ఆచారాల సంబంధంలో కొంతమంది శాస్త్రుల పరిచయం ఏం చేశారు, కోర్బాన్ అని అమ్మా నాన్నకు అవసరమైనది కోర్బాన్ అన్నారంట, దైవార్పితం అని చెప్పుకొని అమ్మా నాన్న అవసరతలు పట్టించుకోలేదంట. యేసుప్రభు దాన్ని మెచ్చుకున్నాడా, ఖండించాడా? ఖండించాడు. వాళ్ళని వేషధారులు అన్నాడా, బాబా వాక్యానుసార్లు అన్నాడా? వేషధారులు అన్నాడన్నా. మీరు మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారన్నా? లేదు లేదు అబ్బా మీరు ఆచారాలు ఆజ్ఞను బాగా పాటిస్తున్నారన్నాడా? అధిగమిస్తున్నారు. చూడండి, ఈ రోజు చాలా మంది ఆజ్ఞలను అతిక్రమించి కుటుంబాన్ని సరిగా చూసుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్యను సంరక్షించండి, మీ పిల్లల అవసరాలు తీర్చండి, కనీస అవసరాలు చెప్పండి, కూర్చుని పెట్టుకున్నా మన పరిస్థితి ఇంతే కన్నా, మన పరిస్థితి ఇంతే బేట, మనం ఈ స్థాయిలోనే మనం చదువుకోగలుగుతాం, ఈ స్థాయిలోనే మనం ఉండగలుగుతాం, మన లివింగ్ స్టాండర్డ్ ఇంతే, ఆ స్థాయి కొరకు బ్రతుకుదామని చెప్పగలగాలి పిల్లలకు ఓపెన్గా. ఈరోజు చాలా మంది అలా సంరక్షించుకోవట్లేదు. భార్య కూడా భర్త సంక్షేమం కోరాల. భర్త కుటుంబం కోసం ఒక మంచి పని చేస్తున్నప్పుడు భార్య కూడా ఏం చేయాలా, భర్త యొక్క సంక్షేమం కోరాలి, క్షేమం కోరాలి, మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, నా భర్త బాగుండాలి, నా కుటుంబానికి ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా సహకరించేటువంటి మంచి స్థాయిలో ఉండాలి అని, బాగుండాలి, ఎదగాలని కోరుకోవాలి. అవునండి. పని చేస్తా అంటే ప్రోత్సహించాలా, పరిచయం చేస్తా అంటే ప్రోత్సహించాలా, ఆధ్యాత్మికంగా ప్రార్థన పెట్టుకుందాం, కుటుంబంలో మనం ఎదుగుదామంటే ప్రోత్సహించాలి. అంటే అన్ని విషయాల్లో ఆయన సంక్షేమం కోరుకుంటే, భర్త సంక్షేమం కోరుకుంటే కుటుంబం బాగుంటుంది. అవునండి. అవును. కొంతమంది భార్యలు అలా సహకరించారు, భర్త పని చేస్తా అంటే సహకరించారు, భర్త ఇంకేదన్నా చేస్తా అంటే సంక్షేమం కోరుకోరు. వాళ్ళ సంక్షేమంగా ఉంటేనే కుటుంబానికి ఆధారంగా ఉంటుంది, కుటుంబానికి పెద్ద దిక్కు భర్త, కుటుంబానికి శిరస్సు భర్త. కాబట్టి భర్తకు భార్య ఎప్పుడు కూడా సంక్షేమం కోరుతూ ప్రోత్సహిస్తూ ఉండాలి. భర్త ఎంత ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందితే కుటుంబానికి అంత సంక్షేమం. అవునండి. ఆయన సంక్షేమం ఉంటే కుటుంబానికి సంక్షేమం. భర్త ఆర్థికంగా ఎదిగి కష్టపడి 4 రూపాయలు సంపాదిస్తే అది కుటుంబానికి సంక్షేమం. అంటే అలా సంపాదనలో
ఆయన పని చేస్తున్నప్పుడు అన్ని వేళల్లో ఆయన ఆరోగ్యం గురించి, ఆయన ఇతరాత్ర విషయాల గురించి, అన్ని విషయాల గురించి పట్టించుకొని సంక్షేమాన్ని కోరుకోవాలి, ఇతరుల సంక్షేమం. భర్త యొక్క డ్యూటీ సంరక్షణ, కుటుంబంను సంరక్షించడం భర్త యొక్క డ్యూటీ. భార్య యొక్క డ్యూటీ ఏంటి మరి సంరక్షణ విషయంలో? ఈమె భర్త యొక్క సంక్షేమం కోరుకోవాలి. సంరక్షణ, సంక్షేమం. సో ఈ రెండు బ్యాలెన్స్ కావాలా? ఈరోజు చాలా కుటుంబాలను చూస్తే, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎందుకంటే ఈరోజు బయటపడతలేరు, కానీ ప్రతి కుటుంబంలో ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అయితే ఎన్ని బయటపడతాయి తెలుసా అండి? నిజమా కదా చెప్పండి? అనేకులు తెలియని ఒక ముసుగులో ఉన్నారు కుటుంబంలో భార్యాభర్తలు. బయటికి ఇంతమంది జీవరత్నంగా బయటికి మంచిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు, బయటికి మీటింగ్ అని, లోపల ఉన్న సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. నిజమా కాదండి చెప్పండి? నిజమేనా? వాస్తవం. ఇక మీరు మన మిడిల్ క్లాసు, లో క్లాస్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ప్రాబ్లము, తప్పదు కాబట్టి ఒక ఇంట్లో అడ్జస్ట్ అయి బ్రతుకుతూ ఉంటారు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో తెలుసా అండి? భార్య బెడ్రూమ్లో భార్య ఉంటుంది, భర్తకు బెడ్రూమ్ ఉంటుంది. అవునా? తెలుసా మీకు? ఎవరు ఫ్రిడ్జ్ వారిదే కొన్ని కుటుంబాల్లో, తెలుసా మీకు? అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది నా ఫ్రిడ్జ్ అంటే వీళ్ళు చేతికి ఈయన అప్పుడప్పుడే 20,000 పెట్టి 30,000 పెట్టి ఫ్రిడ్జ్ తెచ్చుకుంటాడు. అలా ఉంటుంది ఆడ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అయితే. అవునా? అవునండి, అవును. అలాంటి కుటుంబాలు కూడా చూసాం. ఇంకా వాళ్ళు ఒకే బైక్ మీద వెళ్ళాల్సిన, ఎవరి బైక్ మీద వాళ్ళు వెళ్తారు ఆఫీస్కి. ఎవరా ఒకే బైక్ మీద వెళ్ళాల్సిన అవసరం లేదు. మనలాంటి వాళ్ళకంటే తప్పదు, కొట్లాడుకున్నా తిట్టుకున్నా వాళ్ళు ఒకటే బైక్ మీద వెళ్ళాలి. ఏమంటారు? హలో, అందరు కలిపి ఒకటే రూమ్ కాబట్టి ఒకటే రూమ్లో ఉండాలి. సో ఇలాగా ఎన్ని సమస్యలు అంటే తెలుసా అండి, అన్ని సమస్యలు. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. భర్తలారా, మీ భార్యలు అన్ని కోణాల్లో ప్రేమించడానికి ప్రయత్నం చేయండి, అడగండి. అర్థం కాకపోతే ప్రభువు దగ్గర గోజాడదాం. నేను ఇప్పటికీ ప్రార్థన చేసుకుంటాను, సీరియస్గా ప్రార్థన. ప్రభా, నా దగ్గర నా భార్య ఎన్ని లోపాలున్నా, ఎన్ని సమస్యలు క్రియేట్ చేయి, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆమెను ప్రేమించడం ఏంటిదో నాకు నేర్పించుకోవడం. అలాంటి పరిస్థితుల్లో నార్మల్గా రెగ్యులర్గా ఫుల్ ప్రేమిస్తాం, కానీ ఆ క్రిటికల్ పరిస్థితుల్లో ప్రేమించడం నేర్పించమని అడుగుతాం. ఆమె అడుగుతున్నారు అలాగా, ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్ వచ్చినప్పుడు అక్కడ కష్టం అవుతుంది. అవునండి? అవును, అడుగుతున్నా. అవునన్నా, అవునవును. నార్మల్గా మంచిగా ఉండడం వేరు, కానీ ఒక పర్టికులర్ పాయింట్ వస్తుంది, అక్కడ ప్రేమించాలి కదా, అక్కడ కదా మనం చూపించాల్సింది. అలాగే ప్రియమైన సహోదరులారా, మీ భర్తలకు అన్ని వేళలో అన్ని విషయాలలో విధేయత చూపించండి. వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఒకవేళ ఆ మాట విని వారికి లోబడి ఉంటే దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏమైనా ఉంటే వాళ్ళే భరిస్తారు, కుటుంబ పెద్దలుగా. అవునా అండి? అవునన్నా, అవును. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఒక ఆర్మీ అధికారి ఉన్నాడు అనుకోండి. ఆర్మీ అధికారి కంటే టీంలో ఉన్న వారికి కొంచెం జ్ఞానం ఎక్కువ ఉన్నా, తెలివి ఎక్కువ ఉన్నది అనుకోండి. ఆర్మీ అధికారికి వీళ్ళు ఒకవేళ సార్ అలా వెళ్తే తప్పు, అది రైట్ కాదు, ఇలా వెళ్దామని సలహా ఇచ్చింది అనుకోండి. ఈ సలహా పాటించకపోవడం ఎవరి చేతిలో ఉంటుందండి? అధికారి చేతిలో ఉంటుంది. టీం అధికారి చేతి. ఒకవేళ ఆయన తప్పు నిర్ణయం తీసుకున్నా దానికి ఆయన కట్టుబడి ఉంటాడు. అవునా అండి? ఉండాలి. అవునా? ఇలాంటి చాలా జరుగుతాయి, తెలుసా మీకు? అవునా అండి? సో అదే స్థాయిలో కొన్ని నిర్ణయాలు, ప్రతి పురుషుడు మంచి నిర్ణయం తీసుకుంటాడని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ నిర్ణయాల్లో తప్పుడు నిర్ణయాలు ఉన్నా, తప్పుడుగా వాళ్ళకి అంత జ్ఞానయుక్తంగా అనిపించకపోయినా, నువ్వు సలహా ఇచ్చినప్పుడు వాళ్ళు పాటించకపోయినా ఫైనల్గా నువ్వు వాళ్ళు చెప్పే మాటకే లోబడాలని ప్రతి భార్య అర్థం చేసుకోవాలి. రెండోది, భార్యను భర్త సంరక్షించాలి, చాలా జాగ్రత్త, వారి అవసరతలు తీర్చాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. వారి ఆర్థిక అన్ని అవసరాలు తీర్చాలి, మానసిక అవసరాలు, కుటుంబ అవసరాలు, టైంకి ఇల్లు కిరాయి కట్టి వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండి అన్ని సమకూర్చాలి, వారి అన్ని అవసరాలు తీర్చాలి. అలాగే భర్త సంక్షేమాన్ని భార్య ఎప్పుడు కోరుకోవాలి. ఈ రెండు విషయాలు భార్య భర్తలు చక్కగా పాటించినట్లయితే కుటుంబ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం మన కుటుంబాలను కట్టుకునే దిశలో ముందుకు సాగుదాం. అందరం ప్రభు కృపకు వేడుకుందాం. ఎందుకంటే మనం ఎవరము కృప లేకపోతే కష్టం అండి. దేవుని కృప లేకపోతే మనం ఎవ్వరం ఏం చేయలేం. సో దేవుని కృపకై అందరం కాంక్షిస్తాం. థ్యాంక్ యూ.
గాడ్ బ్లెస్ యు ఆల్.